చూడండి, లూకా రాసిన సువార్తలో నుండి ఒక మాటను చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 30-31 వచనమును చదువుకుందాం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. చాలండి. కొత్త నిబంధనలో పేజ్ నంబర్ 78, లూకా సువార్తలో చివరి అధ్యాయము 24వ అధ్యాయము 30-31 వచనంలో మనం చదువుకొని ఉంటున్నాము. ఈ సందర్భమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 3.5 సంవత్సరములో సువార్త పరిచర్యను జరిగించి అనేకులను స్వస్థపరిచి మరణించిన వారిని తిరిగి లేపి తాను మరణిస్తానని ముందుగానే సెలవిచ్చిన రీతిగా శుక్రవారం దినమున ఆయన శిలువ మీద మరణించి సాయంకాల సమయమున సమాధి చేయబడి తాను చెప్పిన రీతిగానే 3వ దినమున తిరిగి లేచి వేకువజామునే సమాధి యొద్దకు వెళ్ళిన వారికి తాను కనపడి తన సాక్ష్యమును వారికి అనుగ్రహించినాడు. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది నమ్మని స్థితిలో ఉంటున్నప్పుడు ఆ దినము సాయంకాల సమయంలో ఇద్దరు కూడి వెళ్ళుచుండగా ప్రభువు వారితో కలిసి వెళ్తున్నాడు. వారిరువురు ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు వారు? ఎమ్మాయి అనే గ్రామం. ఎవరు వారు వెళ్ళేది? క్లెయోపా మరియు ఇంకొకరు తన జత. వారిరువురు కలిసి ఆ సంభాషణలు, అంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంభాషణ చేసుకుంటూ వారు వెళ్తున్నప్పుడు ప్రభువు వారితో కలిసి ఆ ఇరువురి మధ్య 3వ వ్యక్తిగా ఉండి వారితో సంభాషిస్తూ వారితో మాట్లాడుతూనే యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి ప్రయాణం చేస్తున్నారు. వారిని అడుగుతున్నారు, ఏ విషయంలో మీరు మాట్లాడుకునేది అంటే వారు అంటున్నారు కదా, నీకు తెలియదా, నువ్వు యెరూషలేములో ఉంటున్నావు కానీ నీకు ఇంకా ఈ సంగతులు తెలియదా? నజరేయుడైన యేసును గూర్చి, ఆయనను సిలువ వేశారు, సమాధి చేశారు, 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు, తిరిగి లేచాడు. ఆ విషయమే మాలో కొందరు వెళ్ళారు, చూశారు, విస్మయం పొందారు. కానీ వారు వచ్చి మాకు చెప్పారు, కానీ మేము నమ్మే స్థితిలో ఉన్నామా? లేదు, నమ్మే స్థితిలో లేము మేము. మాకు విస్మయం కలుగచేశారు అని వారు చెప్పుతుంటే ప్రభువు వారి యొక్క మాటలన్నీ విని వారితో ఏమంటున్నాడు చూడండి, 25వ వచనంలో, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. చూడండి, ప్రభు ఏమంటున్నాడంటే, వారితో అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా. మందమతులు అంటే
మందంగా ఉండే మతి. మతి ఏమైపోయిందంటే మందంగా తయారు, అంటే మొద్దు మారిపోయింది. మందమతులు అంటే మొద్దు బారిపోయింది. కూర్చొని 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 కూడా ఏమైతే మన కాళ్ళు తిమ్మురులెక్కి మొద్దు బారిపోయి స్పర్శ కూడా తెలియదు. అలాగే వీరు కూడా ఎన్నో మాటలు వింటున్నారు, కానీ ఆ ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని కూడా నమ్మని స్థితిలో ఉన్నారు. క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా అని వారితో చెప్పి ఏమంటున్నాడు ఇక్కడ? మోషేయు సమస్త ప్రవక్తలను లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇక్కడ గమనించండి, మోషే అంటే 5 పుస్తకములు ధర్మశాస్త్రం, సమస్త ప్రవక్తల గ్రంథాలు, తర్వాత మిగతావన్నీ లేఖనములు. వీటన్నిటిలో తన్ను గూర్చినటువంటి వచనములు ఏవైతే ఉన్నాయో ఆ భావములన్నిటినీ, అంటే చూడండి, ప్రభు వారికి ఒక్క సాయంకాలంలోనే బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. ఆది కాండం మొదలు పెడితే అప్పటికి ప్రకటన రాలే, ఇంకా సువార్తల వరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానుడైన వారికి సువార్తల విషయం అన్నీ కూడా వారికి ఎక్కడి నుండి? యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళ్ళే లోపే అవన్నీ కూడా వారికి బోధిస్తున్నాడు. ఏ సందర్భంలో, ఏ గ్రంథంలో అయితే, ఏ వచనములు అయితే తన్ను గురించి వ్రాయబడినాయో వాటిని అన్నిటి గురించి వారికి తెలియచేసి భావములన్నీ కూడా వారికి అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. ఆ రీతిగా వారు వెళుతూ ఉన్నప్పుడు మాట్లాడుతుండగానే ఏమైపోయింది? గ్రామానికి చేరుకున్నారు. వారి ప్రయాణంలో అలసట కూడా ఏర్పడలేదు వారికి. ఎందుకంటే మాట్లాడుతున్నారు, డిస్కషన్ చేస్తున్నారు, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో కీర్తనలో దావీదు నా గురించి ఇలా చెప్పాడు, ఇదిగో ఆ ద్వితీయోపదేశ కాండంలో మోషే నా గురించి ఇలాగ చెప్పాడు, ఇర్మియాలో నా గురించి ఇలాగ చెప్పాడు, యెషయా ప్రవక్త నా గురించి ఇలాగ చెప్పాడు, మీకా గ్రంథంలో నా గురించి ఇలాగ చెప్పాడు. ఈ వచనములన్నీ నన్ను గురించి కాదా చెప్పినవి? ఇవన్నీ మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఏం అర్థమవుతుంది? ఏమైంది? వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారని ఒక్కొక్కటి అన్ని చెప్తూ వచ్చేసరికి ఎమ్మాయి గ్రామము రానే వచ్చేసింది. ఇంకా వారు సమయం అయిపోయింది, చీకటి అయిపోయింది కదా అని వారు ఏం చేశారంటే ప్రభును వేడుకున్నారు. ప్రభువా, బాటసారిగానే చూస్తున్నారు, అప్పటికి సాయంకాలం అయిపోయింది, ఇంకా నువ్వేమో ఇంకా ముందుకు వెళ్ళేలా ఉన్నావు, నీ ప్రయాణము ఉదయం వెళ్దువు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, కానీ ఈ రాత్రికాల సమయంలో మాతో బస చేయమని వారు అడిగినప్పుడు వారితో పాటుగా లోపలికి వెళ్ళి భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెని పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టింది. ఎప్పుడు తెరవబడ్డాయి కన్నులు వారికి? వారి ఎదుట రొట్టెని పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడ్డాయి. అంటే అప్పటి వరకు ఎలా ఉన్నారు వాళ్ళ స్థితి? కన్నులు మూయబడిన స్థితిలో ఉన్నారు, ఆయనను చూడలేని స్థితిలో ఉంటున్నారు, ఆయనను గుర్తించలేని స్థితిలో ఉంటున్నారు. ఎందుకొరకు ఆయనను చూడలేని స్థితి, గుర్తుపట్టలేని స్థితి, కన్నులు మూయబడిన స్థితిలో ఎందుకుంటున్నారు? ఇంకా 33.5 సంవత్సరంలో ఆయనను ఒక వ్యక్తిగా చూసి ఒక వ్యక్తిగా ఉంటేనే చూడగలను అన్న నిర్ణయంలో ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఆయన జన్మించినది మొదలుకొని వారితో పాటుగా శిలువ మరణమునకు గురియగునంత వరకు కూడా ఒక వ్యక్తిగా చూశారు. తన ప్రక్కనే ఉంటున్నారు, తనతో ఉంటున్నారు, తనను ముట్టుకుంటున్నారు,
తన అద్భుతములు చూస్తున్నారు, తనతో సంభాషిస్తున్నారు, తనతో పడుకుంటున్నారు, తనతో కూర్చుంటున్నారు, తనతో నడుస్తున్నారు, తనతో ప్రయాణం. అంటే ఒక భౌతికంగా ఒక వ్యక్తిగా చూసినటువంటి వారి కన్నులు ఇప్పుడు అదృశ్యముగా మహిమ శరీరంతో ఉండేసరికి చూడలేకపోతున్నారు. వారి కన్నులకి, వారి మనసుకి, వారి యొక్క ఆలోచనలకి ఏమైపోయిందంటే ఒక వ్యక్తి అయితేనే మేము చూస్తాం. అందుకే తోమా అన్నది, ఆయనను శరీరముగా, ఆయన గాయాన్ని స్పృశించి స్పర్శతో ఆయనను ముట్టుకుంటేనే నేను చూస్తానన్నది. అందుకే మహిమ శరీరముగా ఉన్నటువంటి వాడిని గుర్తుపట్టలేకపోతున్నారు. అంటే ఇక్కడ గమనించండి, అందుకే ప్రభు అంటున్నాడు, ఒక వ్యక్తిగా ఉంటే ఆయన జీవించాలనుకుంటే శిలువ మరణానికి కూడా అప్పగించుకొనకుండా ఎన్ని సంవత్సరములైనా జీవించగలడు. అవునా? ఆయనకు మరణం ఎక్కడిది? ఆయనే దేవుడు, ఆయనకు మరణం ఉందా? రోమ ప్రభుత్వం వారు మరణానికి అప్పగించారు కాబట్టి ఆయన చనిపోయాడా? ఆయన తనకు తానుగా మరణానికి అప్పగించుకున్నాడు కాబట్టే చనిపోయాడు తప్ప ఏ ప్రభుత్వం కానీ, ఏ అధికారం కానీ, ఏ శిక్ష కానీ, ఏ కొరడాలు కానీ, ఏ బల్యం కానీ, ఏ సిలువ కానీ ఏది కూడా ఆయనను మరణానికి అప్పగించలేదు. ఆయన జీవించి ఉండాలనుకుంటే 1000 సంవత్సరాలు జీవించి ఉండగలడు మానవ శరీర రీతిగానే. కానీ ఇప్పుడు ఉదాహరణకి ఆయన బ్రతికున్నప్పుడు ఒక గ్రామంలో ఉన్నాడు అనుకోండి, పక్క గ్రామంలో వారి దగ్గరికి వెళ్ళగలడా? ఎందుకు? ఆయన భౌతికంగా ఉన్నాడు, శారీరకంగా ఉన్నాడు కాబట్టి ఆ స్థలంలోనే కనబడతాడు. కానీ మరి మిగతా గ్రామంలో వారికి కూడా అద్భుతాలు జరగాలంటే ఏం కావాలా? వాళ్ళైనా ఈయన దగ్గరికి రావాలా, ఈయనైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. అందుకని అలా కాకుండా ఒక మహిమ శరీరుడుగా మార్చబడితే ఒకే సమయంలో ఏ స్థలంలో ఉన్నా, ఎన్ని గ్రామాల్లో ఉన్నా, ఎంతమందికైనా కూడా ఆయన ఒకేసారి కనపరుచుకొనగలడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నన్ను గురించి మోషే గ్రంథము ద్వారానో, ప్రవక్తల గ్రంథముల ద్వారానో, లేఖనముల ద్వారానో రాయబడిన వచనముల భావంలో మీరు నన్ను ఎందుకు కనుగొనలేకపోతున్నారు? మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? ఇంకా మీరు ఎంతకాలం వ్యక్తులనే చూస్తూ, వ్యక్తి మీదనే ఆధారపడుతూ, ఆయన శరీరం మీదనే ఆధారపడుతూ ఉంటున్నారు? ఉదాహరణకు గమనించండి, ఇప్పుడు ఇదేంటి నా చేతిలో ఉంది? పరిశుద్ధ గ్రంథం. దీనిని మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు, మీ పర్సనల్ అభిప్రాయాలు ఒక్కొక్కరు దీన్ని ఏమనుకుంటున్నారు చెప్పండి. దీని ద్వారా, సరే మీకు ప్రశ్న అర్థం కాకపోతే, దీని ద్వారా ఏ మేలు ఉందని మీరు అనుకుంటున్నారు చెప్పండి. దీన్ని ఏ రకంగా మన వ్యక్తిగతంగా, పర్సనల్గా ఏ అభిప్రాయం కలిగి ఉన్నాము దీని మీద? ఆప్షన్ కూడా నేనే ఇవ్వాలి. ఇది పరిశుద్ధ గ్రంథము, ఒక అభిప్రాయం. ఇది చేతిలో పట్టుకుంటే నేను క్రిస్టియన్ అని తెలుస్తుంది, ఇంకొకరి అభిప్రాయం. ఇది 2 అంచులు కలిగిన ఖడ్గము, ఇది ఇంకొకరి అభిప్రాయం. ఇంకొకరి అభిప్రాయం ఏముంటుందో తెలుసా? ఇది నా తల పక్కన పెట్టుకుంటే మంచిగా నిద్ర పడుతుంది. ఇంకొకరికి ఇది నా తలాపన పెట్టుకుంటే యాకోబు ఎట్లా మంచి కలలు కన్నాడో ఇది నాకు తలగడ. ఇంకొకరికి రాత్రిపూట భయం అయితే ఎక్కడెక్కడున్నదా వెతికి మరి తీసుకొచ్చి పెట్టుకుంటే దయ్యముల నుండి భయపడకుండా కాపాడుతుంది. ఇవన్నీ అభిప్రాయాలు లేవా? ఇంకొకరికి జ్వరం వస్తే, కడుపు నొప్పి వస్తే, కాలు నొప్పి వస్తే అప్పటి వరకు కనబడిన బైబిలు వెతికి మరి పట్టుకొచ్చుకొని ప్రక్కన పెట్టుకుంటే స్వస్థత కలుగుతుంది. ఇంకొకరికి ఏం అభిప్రాయం ఉంటుందంటే ఇది ఒక పుస్తకం. ఎందుకంటే నేను మొన్న పోయిన వారంలో
ఆ విక్టర్ పాస్టర్ గారిది బైబిల్ ఒకటి బైండింగ్ చేయించడానికి తీసుకొని వెళ్ళిన హన్మకొండకి వెళ్తే ఆ బైండింగ్ అతనితో మాట్లాడుతుంటే నేనేమో బైబిల్ అని నేనంటే, ఈ బుక్ సార్, ఇలాంటి బుక్కులు నేను చాలా చేసిన సార్ అంటాను. ఆయన దృష్టిలో ఇదేంటి, ఒక పుస్తకం. ఎందుకంటే బైండింగ్ చేసే వ్యక్తి అన్యుడు, ఆయనకి తెలియదు కాబట్టి, సార్ ఇలాంటి పుస్తకాలు నేను చాలా బైండింగ్ చేశాను సార్, చాలా మంది వచ్చారు సార్ నా దగ్గరికి, మంచి మంచి బైండింగ్ చేసి ఇచ్చిన సార్ అంటున్నాడు. నేనేమో బైబిల్ అని నేను మాట్లాడుతున్నా, ఆయనేమో పుస్తకం అంటున్నాడు. అంటే దేవుడు అనుగ్రహించిన ఈ లేఖములను మనం గ్రహించలేకపోతే అది నీకు ఒక పుస్తకమే. దీనిని నువ్వు గుర్తిస్తే, దీన్ని నువ్వు అనుభవిస్తే అది నీకు జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఇంకొక వ్యక్తిని పరిచయం అయ్యాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్ అయిపోయాడు, ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాడు. 73 సంవత్సరాల వయసు ఆయనకి, ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాడు. ఆయన పరిచయం అయితే ఆయన ఏమంటున్నాడంటే, పాస్టర్ గారు, నేను ఇన్ని సంవత్సరములు గుడికి వెళ్ళినా, ఇన్ని సంవత్సరములు ఎంతోమంది పాస్టర్ల ప్రసంగాలు విన్నా కానీ ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ చేస్తుంటే ఇంకా కొత్తగా ఉన్నది నాకు. అసలు ఇంతకాలం నేను ఈ బైబిల్లో చెప్పిన, ఈ థియాలజీ చెప్పిన విషయాలు ఇంతకాలం నేను వినలే, కొత్తగా ఉన్నది అంటున్నాడు. అంటే చూడండి, అంటే పుస్తకానికి పరిశుద్ధ గ్రంథానికి ఉంటే తేడానే అదే చెప్పాను. సార్ మీరు 73 సంవత్సరాలు అంటున్నారు, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళారంటున్నారు, కానీ థియాలజీ చేసేటప్పుడు మీకు కొత్తగా ఉన్నదంటే థియాలజీ చేసేటప్పుడే కాదు సార్, ఎప్పుడు కూడా మీరు ఎన్నిసార్లు చదవండి, ఎన్ని ప్రసంగాలు వినండి, ఒక్క మాటను ఎంతమంది సేవకుల ద్వారా ఎన్ని రకాలుగా పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తాడంటే ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటుంది. ఎప్పుడు కూడా చెలిమిలో నుండి నీరు వచ్చినట్టుగా, చెలిమిలో నుండి, ఊటలో నుండి నీరు వస్తే ఎప్పుడు ఒకే రకమైన నీరు వస్తాయా? ఎప్పుడు కూడా ఏం నీరు వస్తుంది? తాజా నీరు వస్తుంది, ఫ్రెష్ వాటర్ వస్తుంది, నిలవబెట్టిన నీరు కాదు. ఎప్పుడు కూడా, ఎందుకంటే అది ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది, ఉబుకుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా శ్రేష్టమైనదిగానే వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనిస్తే మనము దేవుని సంగతులను గుర్తించాలంటే ఇది పుస్తకము కాకుండా ఇది పరిశుద్ధ గ్రంథముగా మనం గుర్తించాలంటే కీర్తనకారుడు చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడో. కీర్తనలు 119 18వ వచనం చదవండి. కీర్తనలు 119 18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. చూడండి, మనం బైబిల్ చదివేటప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే కీర్తనకారుడు వలె, ప్రభువా నేను నీ ధర్మశాస్త్రములోని నీవు మా కొరకు రాయించిన ఆశ్చర్య సంగతులను చూసినట్లుగా మా కన్నులను తెరువుము. ఇక్కడ వారు కూడా కన్నులు మూయబడిన స్థితిలోనే ఉంటున్నారు. ఆ మోషే గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, లేఖనములన్నీ ఉన్నాయి, కానీ కన్నులు మూసుకుపోయిన స్థితి, కన్నులు తెరవలేని స్థితి, కన్నులు తెరిచి గ్రహించలేని స్థితులు. అందుకే ప్రార్థనా పూర్వకంగా బైబిల్ చదివినప్పుడు మన కన్నులను ఆయన తెరిచినప్పుడు మాత్రమే ఆయనను మనము చూడగలము, గుర్తించగలము, ఘనపరచగలము, ఆయన కార్యములను మనము చూడగలిగిన వారముగా ఉంటున్నాం. అందుకే మీకేం తెలియజేస్తున్నా అంటే, పోయిన సంవత్సరం మీకు ఒక గడియ గురించి చెప్పాను. ఏంటి ఆ గడియ? పోయిన సంవత్సరంలో ఒక గడియ గురించి చెప్పాను. చేస్తున్నారు కదా, మర్చిపోతున్నారు, చేస్తున్నారు కదా మీరు. ఒక గడియ, ఒక గంట ప్రార్థన గురించి నేను చెప్పింది. దినమునకు రోజుకు 1 గంట ప్రార్థన చేయమని చెప్పాను కదా. చేస్తున్నారా? చేసేవాళ్ళు చేస్తున్నారు, వినేవాళ్ళు వింటున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు, పొందుకునేవారు పొందుకుంటారు. పొందుకునే వారి కొరకు గట్టిగా చప్పట్లు కొట్టండి. కానీ
నేను మీకు ఈ సంవత్సరం చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు ఒక్క గడియలో ఉన్నారు కదా, ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది మీకు. ప్రమోషన్ వచ్చింది ఏంటంటే తగ్గించడానికి కాదు. ప్రమోషన్ అంటే పైకి పోతారా కిందికి వస్తారా? కాబట్టి ఇప్పుడు 3 గడియలు పాటించాలి. 3 అంట, ఒక్క గడియకే కష్టమవుతుంది మాకు. ప్రమోషన్ అంటే సంతోషం ఉంటుంది, కానీ 3 గడియలు అంటే ఏంటంటే దినమునకు 3 గడియలు. ఒక గడియ స్తుతించడం, పాటల ద్వారా కావచ్చు, స్తోత్రముల ద్వారా కావచ్చు, స్తుతులు అర్పించడం ఒక గడియ. 2వ గడియ వాక్యమును చదవడము, ధ్యానించడం. 3వ గడియ ఎలాగుంది ఏంటి? ప్రార్థన. అట్టి రీతిగా చేయండి. ఎందుకు అంటే 3 గడియలు దశమ భాగం కిందికి వస్తుంది. 3 గడియలు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉంటుంది. ఆ 3 కూడా మనకు అవసరమైనవి. ఒక్క ప్రార్థన గడియ ఉంటేనే సరిపోదు, లేదు అంటే ఒక్క వాక్యం గడియ ఉంటేనే సరిపోదు. ఉదాహరణకి చూడండి, మానవుడు దినమునకు ఎన్నిసార్లు భోజనం చేస్తాడు? ఎన్నిసార్లు? 3 సార్లు. సరే, ఆ 3 సార్లలో ఆ భోజనంలో ఏముంటాయి చెప్పండి? అన్నము, కూర, నీరు. బాగా కరెక్ట్గా వచ్చినాయి. అన్నము, కూర, 3 నీళ్ళు. మరి ఆ 3 తీసుకుంటారా ఒకసారి? మరి వట్టి అన్నమే తినొచ్చు కదా. ప్రొద్దున అన్నమే, అన్నం అంటే వట్టి అన్నం, రైస్ నేను చెప్పేది. ప్రొద్దున అన్నమే, మధ్యాహ్నము అన్నమే, రాత్రి అన్నమే తీసుకోవచ్చు కదా. ఎందుకు? లేదంటే సరే అట్లా కాదు, లేకపోతే ప్రొద్దున కూర, మధ్యాహ్నం కూర, రాత్రి కూర, ఆ ఒకటి తీసుకోవచ్చు కదా. అట్లా కుదరదు. పోనీ ఈ 2 వంట చేసుకోవాలంటే చాలా కష్టం కదా. అన్నీ తీసుకురావాలి, కొయ్యాలి, చెయ్యాలి, వండాలి, కడగాలి, పెట్టాలి. వీటన్నిటి బదులు సింపుల్గా నీళ్లు తాగుతా అయిపోతుంది కదా. ప్రొద్దున నీళ్ళు, మధ్యాహ్నం నీళ్ళు, రాత్రి నీళ్ళు, 3 సార్లు నీళ్ళు తాగి సరిపోతుంది కదా. సరిపోదా? కాబట్టి ప్రమోషన్ కూడా కంపల్సరీ. ప్రమోషన్ కూడా కంపల్సరీ. ఏంటి అంటే అన్నము కావాలి, కూర కావాలి, నీరు కావాలి. ఈ 3 లేకపోతే మానవుడు బ్రతకలేనప్పుడు, మానవుడికి భోజనము, శరీరానికి కావలసిన భోజనము కానీ, ఆ శక్తి కానీ, ఆక్సిజన్ కానీ అందించబడకపోయినప్పుడు మరి ఎలాగూ నీ యొక్క ఆత్మకు నీవు జీవించడానికి వాక్యము, స్తుతి, ప్రార్థన, ఈ 3 లేకపోతే ఎలాగూ నీకు ఆశీర్వాదకరము? నాకు వాక్యం ఉంది సరిపోతుంది అనుకుంటే నీకు రుచి లేదు. వట్టి వాక్యం ఉంది అంటే నీకు రుచి లేదు, వట్టి అన్నం లాగానే. లేదంటే నాకు ప్రార్థన ఉన్నది, నాకు వాక్యం లేదు, నీరు లేదు అంటే నీకు సరిపోదు. నీకు కావలసినవి 3: అన్నము, కూర, నీళ్లు. మానవుని జీవితానికి 3 ఎలాగ ముఖ్యమైనవో, ప్రభు పిల్లలముగా దేవుని చిత్తంలో మనం ఆశీర్వాదకరం ఉండాలంటే స్తుతి, వాక్యము, ప్రార్థన, ఈ 3 కూడా మనకు అవసరముగా ఉంటుంది. అందుకే చూడండి, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 2, 3 వచనంలో చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి
తేనె వలె మధురముగా నుండెను. చూడండి, ప్రభువు యెహెజ్కేలు ప్రవక్తకు కనపడి దర్శనంలో ఏమంటున్నాడంటే, ఆయనకు ఒక గ్రంథమునిచ్చి నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు వద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి. ఏం తినిపించాడంట? ఏం తినిపించాడంట? నరపుత్రుడా, నేను ఇచ్చుతున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించితిని. కాబట్టి ఈ దినం నుండి మనం ఏం చేయాలా? ఈ గ్రంథంలో నుండి రోజు ప్రొద్దున 2 పేజీలు, మధ్యాహ్నం 2 పేజీలు, రాత్రి 2 పేజీలు చింపుకొని తినాలా? కరెక్ట్ కదా? కాదా? మరి యెహెజ్కేలు ప్రవక్త తిన్నాడు కదా, గ్రంథమే భుజించేశాడు. దేవుడు చెప్పాడు, గ్రంథంను చూపెట్టాడు, ఇది భుజించు అనగానే భక్షించు. ఇంకా మంచిగా తినమని కూడా చెప్పాలి. ఏమన్నాడు? భక్షించు అన్నాడు. భక్ష్యాలైతే భక్షిస్తాం మనం. వద్దంట అంటే 1 ఇస్తే సరిపోదు, 2 ఇస్తే సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. మరి ప్రవక్తకైతే గ్రంథమునిచ్చి భక్షించమనగానే ఏం చేశాడు? ఆయన దాన్ని తిని భక్షించి కడుపును నింపుకున్నాడు. ఎలా ఉందట ఆయనకి? ఆయన అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండేది, కానీ మనకైతే చేదుగా ఉండేను. ఎందుకు? ఇన్ని గంటలు కూర్చొని వినాలి అంటే కష్టం. తేనెలాగా వస్తుందా? తేనెలాగా ఉంటుందా? యోహాను ప్రకటన గ్రంథంలో అంటాడు, తిన్నప్పుడు మధురంగానే ఉండేను, తర్వాత నా కడుపుకు అది చేదాయను అంటాడు. మధురముగా ఉన్నదని కీర్తనకారుడు చెప్పాడు, ఇర్మియా చెప్పాడు, యెహెజ్కేలు ప్రవక్త చెప్పాడు, అపోస్తలుడైన యోహాను కూడా ప్రకటన గ్రంథాలు, వీరందరూ కూడా లేఖనములను, దేవుని మాటలను భుజించి అన్వయించుకొని అనుభవించి వారు తేనె వలె మధురముగా ఉన్నాయి అంటున్నారు. మరి మనం ఎంత భుజిస్తున్నాము? ఇది 2 అంచులు గల ఖడ్గమని తెలుసు, ఇది జీవాహారం అని తెలుసు, ఇది పరలోకపు మన్నా అని తెలుసు, పైనుండి దిగి వచ్చిన పరలోకపు మన్నా జీవాహారమైన క్రీస్తు అని తెలుసు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి ఆ వాక్యాన్ని ఎంత పూజిస్తున్నావు? ఇప్పటి వరకు ఎన్ని పుస్తకములు తినేయాలి మనం, ఎన్ని గ్రంథాలు తినేయాలి మనం, కానీ ఇంకా ఈ గ్రంథం ఎట్లున్నది అట్లే ఉంటుంది. ఇంకా ఎందుకు ఈ గ్రంథములు పోవడం లేదు? కాబట్టి ఇక్కడ గమనిస్తే ఈ గ్రంథాన్ని ప్రక్కన పెట్టి పడుకుంటే మనకు నిండదు. ఈ గ్రంథాన్ని తలగడ కింద పెట్టుకొని పడుకుంటే మనం మెదడులోకి ఎక్కవు. ఏం చేయాలి? దాన్ని భుజించాలా. మీకు మాట చెప్తాను, జరిగిన సంఘటన. మన ఇక్కడ బేస్తారం నాడు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ అయింది కదా. ఎవరు వచ్చారు? మీ ఎలకతుర్తి మండలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చాడు. అవునా? తెలియదు, నేను చెప్తాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చి విగ్రహావిష్కరణ చేసి ఆ మీటింగ్లో పలికినటువంటి మాటలు ఏంటి తెలుసా? బ్రతకడానికి అన్నం మెతుకులు కాదు తినవలసింది, మీరు అక్షరములను తినండి అని చెప్పాడు అక్కడ. ఆయన మొన్న మీటింగ్లో అందరికీ విద్య గురించిన ప్రాముఖ్యత తెలియజేస్తే ఏమంటున్నంటే, బ్రతకడానికి అన్నం మెతుకులు కాదు మీరు తినవలసింది, అక్షరములను తినండి. అన్నం మెతుకులు అందరు తింటారు, నువ్వు తింటావు, జంతువులు తింటున్నాయి. అవునా? బ్రతకడానికి అన్నం మెతుకులు అవసరమే, కానీ వాటికంటే కూడా అక్షరములను తినండి, మీ జీవితాలు బాగుపడతాయి.
నేను ఈ మాట నేను అక్కడికి పోయినందుకు చెప్పట్లేదు, అక్కడి ఉండి వినట్లు చెప్పట్లేదు. ఆయన వచ్చాక జరిగిన కార్యక్రమం తెల్లారి పేపర్లో పడితే పెద్ద హెడ్డింగ్స్తో న్యూస్ వేశారు. తినవలసింది అన్నం మెతుకులు కాదు అక్షరములు అని ఆయన మెసేజ్ ఫోటో వేస్తే నేను చదివాను. ఆయన ఇప్పుడు చెప్పాడు, కానీ మరి మనకు ఎప్పుడు చెప్పాడు ప్రభు? ఇప్పుడు మా తాతలు ముత్తాతల నుండి మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మరి అలాంటప్పుడు ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాటను నీవు భుజించకుండా రొట్టె మీద ఆధారపడుతూ, ఏ రొట్టె? ప్రభు శరీరం రొట్టె కాదు, లోకానుసారమైన భౌతికమైన ఈ రొట్టె మీద ఆధారపడుతూ నీవు ఆశీర్వాదకరముగా జీవించాలని ప్రయత్నిస్తే, ఒక సాధారణ వ్యక్తి వారి యొక్క జీవితాలను అభివృద్ధిలోనికి తీసుకురావడానికి అక్షరములను తినండి. మీరు అన్నం మెతుకులు అవసరమే, కానీ వాటికంటే కూడా మీరు విద్యను, అక్షరములను తినండి, మీ జీవితాలను బాగు చేసుకోమని ఆయన చెబుతుంటే, మరి దేవుడు కూడా తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా వాక్యం వినండి అమ్మా, వాక్యాన్ని భుజించండి అమ్మా, వాక్యాన్ని ధ్యానించండి అమ్మా, వాక్యంలోని సత్యంలో తెలుసుకోండి అమ్మా, వాక్య ప్రకారం జీవించండి అమ్మా అంటే, మాకు తెలుసులే గ్రంథమే మా యొద్ద ఉంటుంది. మా దగ్గర ఏముంటుంది? గ్రంథమే ఉంటుంది. కానీ ప్రభువు ఏమంటున్నాడు తెలుసా? ఈ గ్రంథము దొరకని దినములు రాబోతున్నాయి. మీరు అనుకోవచ్చు, నేను కూడా అప్పుడప్పుడు ఏమనుకుంటానంటే, దేవుని సన్నిధిలో సిద్ధపడేటప్పుడు, వాక్యం సిద్ధపడేటప్పుడు మీరు అనుకోవచ్చు, మా లెక్క కూర్చుంటే తెలుస్తుంది, అయ్యగారికి నిలబడి గంటలు గంటలు చెప్పమంటే చెప్తాడు, కానీ మా లెక్క కూర్చొని వింటే అర్థమవు మా బాధ ఏంటో అనుకుంటారు. కానీ అందుకే నేను కూడా కూర్చొని వింటున్నా మీలాగానే. ఎందుకంటే ఆ పరిస్థితి నాకు కూడా తెలుసు, నాకు కూడా అనుభవం ఉండాలి. కానీ ప్రభు సన్నిధిలో నేను, ప్రభువా ఇంత సమయం నేను తీసుకోను, కొద్ది సమయం అంటే ప్రభు అంటున్నాడు కదా, ఇప్పుడు కష్టంగానే ఉంటుంది, కానీ ముందు ముందు మేము 3 గంటలైనా కూర్చుంటాం, మాకు ఆ మాటలు కావాలంటే దొరికే సమయం రాదంట. ఇప్పుడు గంటన్నర 2 గంటలు కూర్చోడానికి కష్టపడి ఆయాసపడి వినలేని స్థితిలో ఉంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు కదా, ఇక ముందు దినములో అయితే మేము 3 గంటలైనా కూర్చుంటాం, మాకు ఆ మాటలు వినాలి ప్రభువా, మాకు ఆ మాటలు కావాలంటే దొరికే సమయము రాదంట. కాబట్టి ఈ సమయాన్ని పోగొట్టుకోకండి. ప్రభు సెలవిచ్చేది అది. ఈ శ్రేష్టమైన మాటలను, ఈ సమయాన్ని వ్యర్థము చేసుకుంటే ముందు ముందు ఇంకా ఇలాంటి దినములు రావని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే, మనము దేవుని సన్నిధిలో, దేవుని మాటల్లో ఉన్నటువంటి మకరందాన్ని, ఆ తేనెను మనం గుర్తిస్తే మన కన్నులు ఏం చేయబడతాయి? జరిగిన సంఘటన గమనించండి. సౌలు రాజు తన కుమారుడు యోనాతాను సైన్యం అందరూ కలిసి యుద్ధానికి వెళ్తారు. సౌలు రాజు ఏం తీర్మానం ప్రకటిస్తాడు? యుద్ధం అయ్యేంత వరకు ఎవ్వరూ ఆహారం ముట్టుకోకూడదని తీర్మానం చేపిస్తాడు. ఈ తీర్మానం యోనాతానుకు తెలియక ఏం చేస్తాడు? వీరు యుద్ధం చేసి వస్తుంటే, అలసిపోయి వస్తుంటే అరణ్యంలో తేనె పారుతూ ఉంది. తేనె దారిలో మార్గంలో గుండా పారుతూ ఉంటే ఆయన ఏం చేశాడు? తన చేతి కర్రను ఆ తేనె పట్టులో ముంచి కొద్దిగా కొనతో నాలుక మీద వేసుకోగానే ఏమైపోయింది? ఆయన కన్నులు ఏమైపోయాయి? ప్రకాశించాయి. ఎంత తేనెకి? 200 రూపాయలు పెట్టి కిలో తేనె కొనుక్కుంటే తింటే ఆయన కన్నులు ప్రకాశించాయి కదా. కర్ర కొనకు ఉన్నటువంటి కొద్దిపాటి ఆ తేనె నీవు చప్పరిస్తేనే నీ కన్నులు ప్రకాశించబడితే, మరి నువ్వు ఎంతకాలం నుండి ఈ ప్రవక్తల గ్రంథములన్నీ కూడా చదువుతున్నా నీ కన్నులు ఎందుకు ప్రకాశించడం లేదు?
నువ్వెందుకు ప్రార్థన పూర్వకంగా నా కన్నులు తెరవచ్చేయి ప్రభువా అని నువ్వెందుకు ప్రార్థించడం లేదు? అప్పుడు యోనతాన్ అంటాడు, మా నాయనకి ఎక్కడ పని లేదు, ఇంత శ్రమపడి ఇంత కష్టపడి యుద్ధంలో జయం అనుగ్రహిస్తే అలసిపోయి ఉంటే ఇంత శ్రేష్టమైన తేనె పారుతుంటే తినకుండా మా నాని తీర్మానం ఎందుకు చేశాడు అంటున్నాడు కదా. కళ్ళ ముందు సమృద్ధి అయిన తేనె, కడుపులో ఆకలి, శరీరంలో అలసట, తినాల, కానీ రాజు తీర్మానమేమో తినద్దు. రాజు తీర్మానం తినవద్దు, మరి ఈ రాజు అయితే తినమంటున్నాడు కదా. తినద్దన్నందుకే వారంతా భయపడి ఆకలిని ఓర్చుకొని అలసటను ఓర్చుకొని ఒక రాజు మాటకు కట్టుబడి వారు తినకుండా అంత ప్రయాసపడితే, మరి నీ రాజు గ్రంథమునే భక్షించమని నీకు సెలవిస్తే మనదంతా ఉల్టా సిస్టం. వాళ్ళకేమో తినాలని ఆశ, వాళ్ళ రాజేమో తినద్దని ఆజ్ఞ, మన రాజేమో తినమని ఆజ్ఞ, మనకేమో డాష్. మీరే జవాబు ఫిల్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ గమనిస్తే దేవుని సన్నిధిలో మన కన్నులు ఎందుకు ప్రకాశించలేకపోతున్నాయి? చూడండి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కొరింథీకి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేసెను. ఏం కలగచేసిందంట? గుడ్డితనం. ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత. దాని పని అది చేసుకుంటుంది. ఏం చేస్తుంది? దేవుని మహిమ, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు. ఏంటి కనపరిచేది? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరిచేది ఏంటి? సువార్త. క్రీస్తు యొక్క మహిమను కనపరిచేది సువార్త మాత్రమే, ఇంకెక్కడ దేని ద్వారా కూడా కాదు. ఈ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. ఇప్పుడు చెప్పండి, యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనం కలగజేసి ఎవరికి? విశ్వాసులకు కాదు కదా. దీన్ని అందరు ఏమంటారంటే మనందరికి కల్పిస్తారు. దీన్ని ఎవరికి గ్రుడ్డితనం కలగజేస్తుంది? అది అవిశ్వాసులకు, విశ్వాసులకు కాదు కదా. మరి విశ్వాసులైన వారి మనోనేత్రములు ఎందుకు వెలిగింపబడట్లేదు? తర్వాత మాట చూడండి, అందుకే 5వ వచనంలో అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. మరి ఇప్పుడు గ్రుడ్డితనము యుగ సంబంధమైన దేవత కలగ చేస్తే వారి కన్నులు ఏం చేయబడ్డాయి? మూత వేయబడ్డాయి. ఎవరివి? అవిశ్వాసులైన వారి. మరి విశ్వాసులై మూతపడట్లేదా? అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకే గ్రుడ్డితనము కలగ చేయబడుతుంటే విశ్వాసులకు కలగ చేయబడడం లేదా?
చేయబడడం లేదా? చూడండి, అందుకే గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో చూడండి, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనుపరచెదరు. ఎవరినంట? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము. అవిశ్వాసులనే కాదు, విశ్వాసులనే కాదు, దేవుని కొరకు ప్రత్యేకముగా ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుతున్నాడంట. ఈ సువార్త ప్రకాశము వారికి కనపడకుండా నిమిత్తము, యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకాశము, దేవుని స్వరూపి అయిన క్రీస్తు యేసు యొక్క సువార్త ప్రకాశము వారికి కనపడకుండా నిమిత్తము ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకు అద్భుత కార్యములు, మహత్కార్యములు, సూచక్రియలు, దర్శనములు, ప్రవచనములు, భాషలు, భిన్నమైన బోధలు, భిన్నమైన సువార్తలు, భిన్నమైన పునాదులు వేసి మోసగిచ్చుతాడంట. ఆ సువార్త ప్రకాశము మనకు కనబడాలి అంటే ఏది నిజమైన వెలుగో ఏది అసత్యమైన వెలుగో తెలవాలంటే నిజమైన వెలుగు ఉందా లేదా? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది ఆ మాట. 9వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చెను, ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఏమంటున్నాడు ఇక్కడ? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అంటే ఇప్పుడు 2 రకాల వెలుగులు ఉన్నాయా లేవా? నిజమైన వెలుగు ఉంది, అబద్ధపు వెలుగు ఉంది. నిజమైన వెలుగైతే లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుతున్నది. ఆ నిజమైన వెలుగు ఎలాగ ప్రకాశిస్తుందంట? నిజమైన వెలుగు ఎలాగ ప్రకాశిస్తుందంట? కీర్తనల 119 చూడండి, అదే కీర్తనకారుడు రాస్తున్నాడు. కీర్తనలు 119 130 వచనంలో, కీర్తనలు 119 130, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నిజమైన వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుందంట? ఆయన వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. ఇప్పుడు ఉదాహరణ గమనించండి, తలుపులు మూసి ఉన్నాయి, మనకు వెలుగు కలవాలి అంటే ఏం చేస్తాం? డోర్ తీసి 5 నిమిషాలు వెయిట్ చేసినాక మెల్లగా పైనుండి వెలుగు వచ్చి 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 కిందికి వచ్చి టర్నింగ్ చేసుకొని లెఫ్ట్ టర్నా, రైట్ టర్నా, యూ టర్నా తీసుకొని లోపలికి వచ్చేసరికి అప్పుడు వెలుగు కలుగుతుంది కదా. ఇక్కడ ప్రభు స్పష్టంగా లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే. ఏ బాబు, ఇక్కడ సరే సరే వెళ్ళు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి నేను పిలువగానే ఏమైపోయింది? నేను పిలువగానే మీరందరూ ఏమైపోయారు? టైం పట్టిందా? ఏమన్నా సెకండ్ అయినా పట్టిందా? ఏ బాబు అన్నాను అంతే, అందరు బాబు వైపు చూశారు. మరి అలాగే దేవుడు కూడా వెలుగు కలుగును గాక
అని పలకగానే ఏమైపోయింది? వెలుగు కలిగింది. మరి ఇప్పుడు నిజమైన వెలుగైతే నీవు ద్వారం యొక్క తలుపులు తెరవగానే వెలుగుల్లోనికి రానే వచ్చేసింది. ఎందుకు? అది నిజమైన వెలుగు. అది దేవుడు ఏర్పాటు చేసిన సూర్యుని ద్వారా కలిగే వెలుగు. అది కృత్రిమమైంది కాదు, అది ప్రకృతి సంబంధమైంది. అలాగే దేవుని మాటలు కూడా మనం ధ్యానిస్తున్నప్పుడు, మన పలుకుతున్నప్పుడు మన నోటిలో నుండి వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. కాబట్టి మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, నిజమైన వెలుగును చూడగలిగిన కన్నులు మనకు కావాలి. కన్నులు మూయబడిన స్థితిలో కాదు మనం ఉండవలసింది, కన్నులు తెరవబడిన స్థితిలో ఉండాలి. ప్రభువా, నా కన్నులు తెరువుము, నీ ధర్మశాస్త్రంలో నిన్ను గురించి తెలుసుకున్నట్టు చూసినట్లుగా నా కన్నులు తెరువమని ప్రార్థించాలి. అందుకే గమనించండి, పెద్దలు అంటారు కదా, తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. అంతేనా? నేనేమంటాను తెలుసా? గొర్రె చర్మం వేసుకున్నవన్నీ గొర్రెలు కావు, తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. గొర్రె చర్మము వేసుకున్నవన్నీ గొర్రెలు కాదు. ఎందుకు? లోపల ఏమున్నాయి? తోడేళ్ళు ఉన్నాయి. తెల్లనివన్నీ పాలు కాదు. తెల్లగున్నంత మాత్రాన అన్ని పాలైపోతాయా? అన్ని పాలైపోవు. కాబట్టి ఇక్కడ గమనిస్తే మనము కూడా వెలిగింపబడిన నేత్రములను కలిగి ఏవి నిజమైన పాలు, ఏవి పైకి పాలుగా కనిపిస్తున్నాయి కానీ లోపల పాలు కావు, ఏది పైకి గొర్రె చర్మం కనబడుతుంది కానీ లోపల గొర్రె కాదు, ఏది లోపల తోడేలై ఉంటుందో పైకి మాత్రం వేరే స్వభావం ఉంటుందో పరీక్షించి. ఎందుకు ఇంత అంటే, ఏర్పరచబడిన వారిని సహితము, మామూలు అవిశ్వాసులను కాదు, ఈ యుగ సంబంధమైన దేవత, ఈ దేవుని రాకడ సమీపముగా ఉంటున్న ఈ కాలములో ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చడానికి నీ ఎదుట తెల్లని పాలుగా వాడు దుష్టుడు చూపెడుతూ ఉంటుంటాడు. నీ ఎదుట మంచి శ్రేష్టమైన గొర్రె చర్మము కలిగిన తోడేలు నీకు చూపెడుతూ ఉంటున్నాడు. పైకి నీకు గొర్రె చర్మం కనబడుతుంది, బలిష్టంగా కనబడుతుంది, బలిష్టంగా అది నడుస్తూ ఉంటుంది. కానీ దాని లోపల స్వభావం నీవు గుర్తించాలి. తెల్లనివన్నీ ఎప్పటికీ కూడా పెద్దల ఊరికే చెప్పారా? పెద్దల ఊరికనే చెప్పారా? అనుభవంతో చెప్పారా? అనుభవంతో చెప్పారు కదా. మరి దాంట్లో సత్యం ఉంటేనే కదా వారు చెప్పింది. మరి అలాంటప్పుడు ప్రభు కూడా లేఖనంలో స్పష్టంగా తెలియజే, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడు. నీకు అలాంటి వివేక హృదయం కలిగినప్పుడు నీవు సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. అందుకే చూడండి, లేఖనంలో స్పష్టంగా వ్రాయబడిన మాట, సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. చూడండి, సామెతల గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. అందరు చెప్పండి, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు? నీ సొంత కుండలోని నీళ్లను మాత్రమే పానము చేయుము, నీ సొంత బావిలో ఉబికే జలము మాత్రమే త్రాగుము. సొంత కుండ అంటే
సొంత కుండ అంటే ఒక కుండను కొనుక్కొని ఇది నా సొంతం అని రాసుకుంటే సొంత కుండ అయిపోతుంది కదా, అంతే కదా. ఏ కుండను కొనుక్కొని మనది పేరు రాసుకుంటామో మనదే సొంత కుండ. ఆ కుండలో నీళ్ళే త్రాగాలి, అవునా? సొంత కుండ అంటే నీవు కట్టబడిన నీ సంఘం. సొంత బావి అంటే నీ కొరకు ప్రభువు ఉబికించిన ఈ ఊట బావిలోని నీళ్లను త్రాగుము. అర్థమైందా? సొంత కుండ అంటే నీ సొంత సంఘము. నీవు నీ ఇంటిలోని కుండలోని నీళ్లను అనుమానపడకుండా తాగుతావా, తాగవా? అదే ప్రక్కింటి వారి ఇంటికి వెళితే వాళ్ళ కుండలో నీళ్ళు నీకు ఇస్తే నీకు ఎలా అనిపిస్తుంది? ఆ కుండ మంచిదా కాదు? ఆ కుండను ఎప్పుడు కడిగారో ఏమో, ఆ కుండలో నీళ్లు ఎన్ని రోజులయ్యో, ఆమె కుండను కడిగి ఎన్ని రోజులైందో, ఎప్పుడు నీళ్లు మార్చిందో, ఆ కుండ లోపల అడుగున పురుగులుంటే ఆ నీళ్ళే పట్టుకొచ్చి ఇస్తుందేమో. అవన్నీ వస్తాయా రావా? అదే నీ కుండ అయితే ఒక్క ప్రశ్న అయినా వస్తుందా? అది 3 రోజుల కుండ అయినా పర్లేదు, వారం రోజుల నీళ్ళైనా పర్వాలేదు. ఎందుకు? సొంత కుండ, నా కుండ, మన కుండ. నీ సొంత కుండలోని నీళ్లను త్రాగుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. ఈ మాట నేను ప్రభు జ్ఞాపకం చేశాడు. దర్శన రీతిగానే మన సంఘ బిడ్డలకి ఒకరికి దర్శనం కూడా ఇచ్చాడు. ఏంటంటే ఈ పులిపీటిలో నుండి నీటి ఊట ఉబుకుతున్నది. దేవుడు నీటి ఊటను ఇక్కడ ఈ సంఘములోనే, సొంత బావిలోనే ప్రభువు నీటి ఊటను పుట్టించి ఆ నీటి ఊట ప్రవహింప చేస్తూ ఉంటాడు. ఎందుకొరకు? ఈ బావి క్రింద ఎందరైతే చేర్చబడతారో ఆ జీవజలపు ఊటలోని నీటిని త్రాగడం కొరకు. కానీ నీవు సొంత బావిని వదిలిపెట్టి, నీవు నీ సొంత కుండను వదిలిపెట్టి పరాయి కుండ దగ్గరికి ఎందుకు వెళ్ళడం? నీ కొరకు దేవుడు ఇక్కడ జీవపు ఊటను ఉబికింప చేస్తే నీవు దప్పిక కలగకూడదని, నీకు దాహము కలగకూడదని, నీవు మూర్ఛిల్లకూడదని, నీవు సొమ్మసిల్లకూడదని, నీకు జీవ జలముల ఊటను నీ కొరకు నీ సొంత బావిలో, నీ సొంత గ్రామంలో, నీ సొంత కుండగా నీవు అంటికట్టబడిన నీ సంఘములో దేవుడు ఊటను పుట్టిస్తే ఆ ఊట ఎవరి కొరకు? నీకు కాదంటే. ఎప్పుడు కూడా మానవ స్వభావం ఏంటి తెలుసా? పొరుగింటి పుల్లకూరే రుచి. ఇంట్లో ఎంత చికెన్ బిర్యానీ తినని, ఎంత మటన్ బిర్యానీ వండని, ఎంత గరం మసాలాలు వండని, ఇది నచ్చదు. పక్కోడి ఇంట్లో వట్టి పచ్చి పులుసు కూడా నంబర్ 1 ఉంటుంది. ఇంట్లో చికెన్ బిర్యానీ బాగుండదు కానీ పక్కింట్లో పచ్చి పులుసు అయినా బాగుంటుంది. కానీ ప్రభు అలా చెప్పట్లేదు. నీ సొంత కుండలోని నీళ్లను మాత్రమే త్రాగుము, నీ సొంత బావిలో ఉబికే నీటిని త్రాగుము. తెల్లనివన్నీ పాలు కావు. అలాగే పాలన్నీ కూడా త్రాగేటివేనా? ఇంతవరకు తెల్లనివన్నీ పాలు కావని తెలుసుకున్నాం. మరి ఆ పాలన్నీ కూడా త్రాగేటివేనా? త్రాగేటివా, త్రాగనివా? పోయిన వారంలో టీవీలో ఒక వార్తలు చూపెట్టారు. ఒక వార్త ఏంటంటే, వార్త అంటే ఏంటి? జరిగింది సంఘటన కాదు, ఉల్టా కనబడితేనే అది వార్త. విచిత్రంగా జరిగితేనే వార్త అవుతుంది. అది ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుంది, వార్త కాదు. కోతెచ్చి మనిషిని గరిస్తే వార్త కాదు, మనిషిపై కోతిని గరిస్తే వార్త. ఆ జర్నలిజంలో విలేకరులకు నేర్పించేది అదే ఫస్ట్. వాళ్ళు నువ్వు వార్తలు రాయడానికి పోయి కోతొచ్చి 10 మందిని గరిచిందని రాసుకురాకు, అది కాదు వార్త. మనిషిపై కోతిని గరిశాడా అది రాయమంటాడు. అయితే పోయిన వారం వార్త ఏంటంటే,
ఒక కుక్క పడుకొని ఉన్న తల్లి కుక్క పిల్లి వెళ్ళి పాలు తాగుతుంది. అది వార్త మరి కాదా? చూసారో లేదో తెలియదు కానీ పోయిన వారంలో నేను దేంట్లో టీవీ నైన్లో చూశాను వార్తలో. ఒక కుక్క, తల్లి కుక్క పడుకొని ఉంది, ఒక పిల్లి వచ్చి దాని పాలు త్రాగుతూ ఉన్నది. అది వార్తే. ఎందుకు? అది వింత. ఎందుకంటే కుక్క పాలు ఏం తాగాల? కుక్క పిల్లే తాగాల. పిల్లి ఏ పాలు తాగాల? పిల్లి పాలు తాగాలి. మరి ఇప్పుడు స్వభావానికి విరుద్ధంగా కుక్క పాలు పిల్లి తాగుతుంది. మరి ఇప్పుడు పిల్లి ఏమని అరవాలా? ఇప్పుడు చెప్పండి, పిల్లి ఏమని అరవాలా? మియా మియా పిల్ల, బో బో పిల్ల, ఏమని అరవాలి చెప్పండి? అది కల్పించిన వార్త అయితే కాదు, అది జరిగిందే కదా. మరి అలాంటప్పుడు ఈ కుక్క పాలు తన పిల్లలకు శ్రేష్టమైనవి, పిల్లికి శ్రేష్టమైనవా? తల్లిపాలు పిల్లలకు శ్రేష్టమైనవి. తల్లిపాలు జంతువులకు పడతారా? శ్రేష్టమైనవా? కాదెందుకు? వాటి లక్షణాలు వేరు, వాటి శరీర నిర్మాణం వేరు, వాటి యొక్క అవయవ నిర్మాణము, వాటికి కావలసిన ఆహారం వేరు. తల్లిపాలు పిల్లలకు శ్రేష్టం కాబట్టి తల్లి కూడా పిల్లలకే పాలు ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణ గమనించండి, ఈ మధ్యలో టెక్నాలజీ ఎక్కువైపోయి, డబ్బులు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు తెలుసా? పిల్లల్ని కనట్లేదు, డబ్బులు ఇచ్చి వేరేళ్ళ దగ్గర పిల్లల్ని కంటున్నారు. సరోగసి మదర్ అంటారు, అది అద్దె గర్భం అంటారు. డబ్బులు ఇచ్చి ఆ స్త్రీని అద్దెకు తీసుకొని 1 సంవత్సరానికి అద్దె, ఆ స్త్రీని కిరాయికి అద్దెకు మాట్లాడుకొని ఆమె గర్భంలో వీరి సంతానాన్ని పెంచి కానీ ఆమె పాలిచ్చి తర్వాత ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇది అద్దె గర్భం. ఎందుకంటే టెక్నాలజీ ఎక్కువైపోయింది, డబ్బులు ఎక్కువైపోయాయి. ఇంకా ఏం చేస్తున్నారు తెలుసా? తల్లి కూడా ఆ పిల్లలకు కూడా పాలు పట్టదు. ఎందుకు? ఆమె అందం పాడవుతుందంట, ఆమె ఆరోగ్యం పాడవుతుందంట. మరి దేవుడు ఏర్పాటు చేసిన క్రమం కదా, మరి పిల్లలు ఎలాగ ఎదగాల? ఆ పిల్లోడు ఆ తల్లి కన్నా పిల్లలు పాలు ఇవ్వకపోతే, ఈ పిల్లోడికి వేరే వాళ్ళు పాలు పడితే ఆమె తల్లి అవుతుందా? ఏమవుతుంది? పెంచుకుంటే చిన్నమ్మ కావచ్చు, ఉంచుకుంటే పెద్దమ్మ కావచ్చు, కానీ తల్లి అయితే అవుతుందా? కాదు కదా. ఎప్పటికైనా తల్లి అవుతుందా? కాదు కదా. కాబట్టి ఇక్కడ గమనిస్తే, ఎందుకంటే ఏ తల్లి పాలు ఆ పిల్లలకే శ్రేష్టమైనవి, అవునా? మరి వేరే వాళ్ళకి కూడా పాలే కదా. ఇప్పుడు ఆమె కూడా తల్లే కదా, ఆమె కూడా పాలే కదా, పిల్లోడే కదా. మరి ఆ పాలు ఈ పిల్లోడికి ఎందుకు మేలు కావు? కొంతమందికి పడతాయి. కరెక్టే మీరు చెప్పేది, భయపడకండి. కొంతమందికి పడతాయి, కొంతమందికి ఎందుకు? ఈ బ్లడ్ గ్రూప్ వేరే, డిఎన్ఏ గ్రూప్ వేరే, వారి డిఎన్ఏ వేరే. కాకపోతే ఎంతో అరుస్తున్నాడు కాబట్టి వాడి ఆకలి తీరడం కోసము పడతారు. ఆకలి పోతుంది తప్ప ఆరోగ్యం వస్తుందా? మరి అందుకే నీ సొంత కుండలోని నీళ్లను నీ విడిచిపెట్టి వేరే కుండల దగ్గరికి పోతే నీకు ఆకలి తీరుతుందేమో, దాహం తీరుతుందేమో, కానీ నీకు ఆరోగ్యం అనేది ఎప్పటికీ కూడా కలగదు. అవునా? ఇక్కడ గమనించండి. అందుకే ఇదే సామెతల గ్రంథంలో చూడండి, 5వ అధ్యాయము 20వ వచనం చదవండి. 5వ అధ్యాయం 20వ వచనం, సామెతల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, జార స్త్రీ యందు నీవేళ బద్ధుడవయుందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకొందువు.
చాలమ్మా. ఇక్కడ గమనించండి స్పష్టంగా. అందరు ఇక్కడ ఉన్నారా? నిద్రపోయేవారు ఉన్నారా? వాళ్ళే నిద్రపోతారు, వాళ్ళే సమాధానం చెప్తారు. వాళ్ళే నిద్రపోతున్నారు పాపం. వాళ్ళని మనం డిస్టర్బ్ చేసేందుకు సమాధానం ఎలా చెప్తారు? హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నా కుమారుడా జార స్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఉండువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకొందువు. ఇక్కడ ప్రభు స్పష్టంగా ఆత్మీయ అర్థంతో మాట్లాడుతున్నాడు. దర్శన రీతిగా దేవుడు అనుగ్రహించిన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ గమనించండి, జార స్త్రీ అంటే ఏ ఒక్కరికి సొంతం కానిది, ఏ ఒక్కరికో కట్టుబడనిది, ఏ ఒక్కరికో చెందినది కాదు. అంటే నీ సొంత కుండలాగా నీకు ఒక్కరి కోసం ఉన్నటువంటిది కాదు. సొంత కుండను విడిచిపెట్టావు అంటే నీ లక్షణాలు ఏంటి? జార స్త్రీ లక్షణాలు. నా కుమారుడా ఏమంటున్నాడు ఇక్కడ? జార స్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఉండువు. నీ సొంత కుండకు నేను నిన్ను అంటుకడితే, నీ సొంత కుండను విడిచిపెట్టి, నీ సొంత బావిని విడిచిపెట్టి ఇంకొక కుండకు, ఇంకొక బావికి, జార స్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఉండువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకొందువు. నీకు అనుగ్రహించబడిన నీ రొమ్ములను విడిచిపెట్టి. మీరు జాగ్రత్తగా గమనించండి, బైబిల్ గ్రంథంలో రొమ్మును ఆనుకున్న వారు ఎంతమంది ఉన్నారు? బైబిల్ గ్రంథంలో రొమ్మును ఆనుకున్న వారు ఎంతమంది ఉన్నారు? ఇద్దరున్నారు. ఒకరెవరు? రొమ్మును ఆనుకున్న వారమ్మా. లాజర్ పేరు చెప్పాలి, అబ్రాహాం కాదు, లాజర్. ఇంకొకరు ఇంకొకరెవరు? యోహాను. రొమ్మును ఆనుకొని ఉన్నవారు బైబిల్ గ్రంథంలో ఇద్దరు ఉన్నారు. ఒకరు బీదవాడైన లాజరు, ఆనుకున్నది ఏ రొమ్ము? అబ్రహాము రొమ్ము. ఇంకొకడు శిష్యుడైన యోహాను, ఆనుకున్నది ఏ రొమ్ము? యేసుక్రీస్తు రొమ్ము. ఈ రెండు రొమ్ములనే ఆనుకోవాలి. ఈ రెండు రొమ్ములను ఆనుకోకుండా నీవు ఆనుకునే ఏ రొమ్మైనా కూడా అది జార స్త్రీ రొమ్ముల కిందికే లెక్కించబడుతుంది, అది పరస్త్రీ రొమ్ముల కిందికే లెక్కించబడుతుంది. నీవు ఆనుకునవలసింది ఈ రెండు రొమ్ములు మాత్రమే. అబ్రహాము రొమ్ము దేనికి సాదృశ్యము? అబ్రహాము రొమ్ము విశ్వాసమునకు సాదృశ్యము. ఆ బీదవాడైనటువంటి లాజరు తన జీవిత కాలం అంతా కూడా తిండి లేకపోయినా, వస్త్రము లేకపోయినా, అనారోగ్యముతో ఉన్న, శరీరం అంతా పుళ్ళతో ఉన్న, కుక్కలు నాకుతున్నా కానీ ఆయన దేవుని అందరి విశ్వాసమును విడిచిపెట్టలేదు. కాబట్టి ఆ విశ్వాసులకు తండ్రి అయిన, ఆ విశ్వాసానికి సాదృశ్యమైన అబ్రహాము రొమ్మును ఆనుకుంటున్నాడు. అబ్రహాము రొమ్ములో నుండి ఏం పాలు వస్తున్నాయి? విశ్వాసం అనే పాలు వస్తుంటున్నాయి. నీవు ఆ పాలను మాత్రమే త్రాగేలా ఉండాలా. అబ్రహాము రొమ్మును ఆనుకున్నావు అంటే ఊరికేనే కాదు, ఆ రొమ్ము పాలు తాగాలి. విశ్వాసం అనే పాలు దేవుడు ఏర్పాటు చేసిన ఆ రొమ్ములో నుండి ప్రవహించే ఆ విశ్వాసం అనే పాలు త్రాగితేనే నీ జీవిత కాలం అంతా కూడా నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నీ యొక్క శ్రేష్టమైన ధన్యత ఎక్కడా? పారదైసులో అబ్రహాముతో కూడా కూర్చునబెట్టుకునే స్థానము. ఇంకొక రొమ్ము ఏంటి? యేసుక్రీస్తు రొమ్ము. యేసుక్రీస్తు రొమ్ము అంటే ఏంటి? వాక్యం అనే రొమ్ము. వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన ఆ వాక్యం అనే రొమ్ము. యేసుక్రీస్తు రొమ్మును ఆనుకున్నవాడు అపోస్తలుడైన యోహాను ఆ వాక్యమును భుజించిన వాడుగా ఉంటున్నాడు. ఆ వాక్యం అనే రొమ్ములో నుండి వచ్చే పాలను, అందుకే పత్రికలు కూడా రాయబడి, నిర్మలమైన పాలను మీరు అపేక్షించుడి. ఆ పాలు ఎక్కడి నుండి వస్తాయి?
యేసుక్రీస్తు అనే రొమ్ము నుండి ఆ పాలను అపేక్షించిన వాడు యోహాను కాబట్టే పద్మాసు ద్వీపంలో ఆయన పరదైసులోనికి వెళ్ళి ఆ ప్రకటన గ్రంథం అంతా కూడా రాయించగలిగి ఉంటున్నాడు. స్పష్టముగా ప్రభు మన కొరకు రాయించిన మాట, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకొందువు, జార స్త్రీ అందు నీవేళ బద్ధుడవైందువు. నీ కొరకు నేను జీవపు ఊటను ఇక్కడ పుట్టిస్తే, నీ కొరకు సొంత కుండగా నేను ఇక్కడ సిద్ధపరిస్తే, ఈ ఊటను విడిచిపెట్టి, ఈ రొమ్ములను విడిచిపెట్టి, విశ్వాసం అనే అబ్రహాము రొమ్మును, వాక్యం అనే యేసుక్రీస్తు రొమ్మును విడిచిపెట్టి ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చే ఆ వేరే పరస్త్రీ రొమ్ముల యొద్దకు నీవేళ వెళ్ళి బద్ధుడవైంటావు, నీవేళ వెళ్ళి కౌగిలించుకుంటావు. అది నీకు తాత్కాలికముగా దాహం తీరుస్తుంది, అది నీకు తాత్కాలికముగా ఆకలి తీరుస్తుంది. కానీ నీ పిల్లవాడికి వేరే తల్లి రొమ్ము పాలు శ్రేష్టమైనవి ఎప్పటికీ కావు. నువ్వు శ్రేష్టముగా ఎదగాలంటే, నీ పిల్లవాడికి ఆరోగ్యంగా ఉండాలంటే, నీ పిల్లవాడు అభివృద్ధిలో ఉండాలంటే, ఏ రొమ్మున నీవు జన్మించావో ఆ రొమ్ము పాలు మాత్రమే తాగాల. అది దేవుడు నిర్ణయించాడు, మనం కాదు. మన ఉదాహరణకి ఇప్పుడు తల్లి ఉంది, ఇక్కడ పాపకు పాలు పడుతుంది. ఆ పాపను తీసుకొని బాబమ్మ బాబాను తీసుకొని వెళ్ళి మన ఇష్టానుసారంగా వేరే వాళ్ళకి ఇచ్చి పాలు పట్టమని చెప్పేస్తే వాడు తాగుతాడా? మరి ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు? ఆ తల్లికి ఎందుకు ఆ కుమారుని ఇచ్చాడు? అది దేవుని చిత్తం, అది దేవుని క్రమం. అది నీవు ఆ క్రమాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా, అక్కడ కూడా పాలే కదా. ఇంకో తల్లి ఉందనుకోండి, ఆ తల్లి పాలే కదా. ఆమె స్త్రీ కాదా? ఆమె కనలేదా? ఆమెకు పాలు రావడం లేదా? ఈ బాబుకి తీసుకెళ్లి ఆ తల్లికి ఇచ్చి ఆడపాలు పడితే ఆ తల్లికి నెమ్మది ఉంటుందా? ఈ బాబుకు నెమ్మది ఉంటుందా? ఈ తల్లి ఆరోగ్యంగా ఉంటుందా? ఆ తల్లి ఆనందంగా ఉంటుందా? ఎందుకు మరి తేడా? దేవుడు నీకు ఇంత స్పష్టంగా తెలియజేస్తుంటే నీవేమో అవి పాలు కావా, అక్కడివి పాలు కావా, అక్కడ వాళ్ళు తాగట్లేదా, అక్కడ వాళ్ళు ఆశీర్వదించబడట్లేదా, అక్కడ వాళ్ళకి సూచక్రియలు జరగట్లేదా, అక్కడ వారికి అద్భుతాలు జరగడం లేదా, అక్కడ వారు ఎదగడం లేదా? నీ కోసము దేవుడు ఇక్కడ రొమ్ములను ఏర్పాటు చేస్తే, నీ కొరకు తల్లిగా నీకు సంఘంలో ఇక్కడ ఏర్పాటు చేస్తే, నువ్వు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళి అక్కడ తాగుతానంటే కరెక్టేనా? ఇప్పుడు ఉదాహరణ గమనించండి. ఒక ప్రాంతంలో ఉన్నవారు, ఇప్పుడు మనందరూ దాండర్లో ఉన్నారు. ఒక ప్రాంతంలో ఉన్నవారు మన ప్రమిళక్క వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మహారాష్ట్రకి వెళ్ళారు. చాలా రోజులు ఉన్నారు. తర్వాత కొన్ని రోజులకి ఏమైపోతుంది? దెబ్బకి జ్వరం వచ్చేసి. ఎందుకు? నీళ్లు పడక. అవునా? నీళ్లు పడక ఏమైపోతుంది? మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు రావట్లేదు అనారోగ్యం? అదే మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు అదే నీళ్ళు తాగుతున్నారు కదా. వాళ్ళు నీ కొరకైతే వేరే నీళ్లు చేయలే కదా, వాళ్ళు తాగే నీళ్ళే కదా నీకు ఇచ్చింది. మరి అక్కడ నీళ్లు వారికి ఆరోగ్యం కలగజేసినప్పుడు అదే మంచి నీళ్లు నీవు తాగితే నీకెందుకు అనారోగ్యం కలుగుతుంది? ఎందుకోసం అంటే నువ్వెక్కడ అలవాటు పడ్డావు? దామెరలో. నీకు ఏ నీళ్లు ఉంటున్నాయి? దామెర నీళ్ళు. నీకు దామెర, నీ శరీరానికి ఏ నీళ్లు పడతాయి? దామెర నీళ్ళే పడతాయి. మరి మహారాష్ట్ర నీళ్లు తాగితే ఎట్లా ఆరోగ్యం? నీకు జ్వరం వస్తుంది, అనారోగ్యము, మళ్ళా బలహీన. మళ్ళీ ఎప్పుడు కవర్ కావాలి? మళ్ళా దామెర నీళ్ళు ఎక్కితేనే. ఇప్పుడు నేను కూడా మీ దగ్గర ఇక్కడికి వచ్చేసరికి క్యాన్ వాటర్ నేను తాగితే నాకు కూడా పడవు. మా దగ్గర ఏమో మున్సిపల్ వాటర్. నేను అందుకే అప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను నా బాటిల్ నీళ్ళు తెచ్చుకుంటాను. మరి భౌతికమైన మనమే ఈ రకంగా నీళ్ళ విషయంలో ఇంత జాగ్రత్త కలిగితే, మన శరీరానికి ఇమడకపోతే, మరి శ్రేష్టమైన పాలనే వాక్యాన్ని దేవుడు నీ కొరకు ఇక్కడ పుట్టిస్తే నీవు దీన్ని విడిచిపెట్టి వెళ్ళి అక్కడ వాక్యం కాదా, అక్కడ ప్రార్థనలు కావా, అక్కడ అద్భుతాలు కావా, అక్కడ ఆశీర్వాదాలు కావా, అక్కడ సేవకుడు కాదా, అది కుండ కాదా, అది బావి కాదా? అన్ని రైటే, ఒక్కటి తప్పులేదు, అన్ని రైటే. కానీ అవి ఎక్కడి వారి కొరకు? అవి ఎక్కడున్నారో అక్కడి వారి కొరకే.
దేవుడు నీ కొరకు ఒక పొలిమేర నియమించి పెట్టాడు. దేవుడు నీ కొరకు ఇక్కడ ఊటను నియమించి పెట్టాడు. దేవుడు నీ కొరకు ఇక్కడ శ్రేష్టమైన నీ సొంత కుండలోని నీళ్లను ఇక్కడ సేవకుని ద్వారా నీ సొంత కుండలో నీళ్లను నింపుతూ ఉన్నాడు. ఇక్కడ అది నీవు త్రాగడానికి. నీవు ఇక్కడ నీళ్లు మాత్రం తాగవు, కానీ నాకు దాహం అవుతుంది కాబట్టి నేను వెళ్ళి అక్కడ నీళ్ళు తాగుతా. నీకు ఇక్కడ సొంత కుండలో సొంత ఇంట్లో నీళ్లు తాగచేత కాదు, దాహం అవుతుంది. తాగకపోతే దాహం కాదా? ఎంతసేపు ఉంటావు? గంట ఉంటావు, 2 గంటలు ఉంటావు, 1 పూట ఉంటావు, దాహం అవుతుంది. దాహం అయింది కాబట్టి నేను ఆ కుండ దగ్గర పోయినా. మరి కుండలో నీళ్ళు లేవా? ఎందుకు? ఈ బావిలో నీళ్లు లేవా? ఈ ఊటలో నీళ్లు లేవా? దేవుడు స్పష్టంగా దర్శన రీతిగా ఈ పులిపీటిలో నుండి నీళ్ళ ఊటను పుట్టిస్తే, సమృద్ధిగా ప్రవహింపజేస్తే, నీవు త్రాగలేక నీవు వేరే ఊటల దూకి వెళితే అది క్రమమైనదా? ఇప్పుడు ఉదాహరణ గమనించండి. సోషల్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చాడు కదా, ఆయన మొత్తం రాష్ట్రంలో ఉన్న గురుకులాలందరికీ హెడ్. ఆయన ఏం చేశాడు? తన హాస్టల్లో ఒక సీట్ ఇచ్చాడు. నీకు హాస్టల్లో నీకు సీట్ ఇచ్చాడు, నీకు హాస్టల్లో ఐడెంటిటీ కార్డు ఇచ్చాడు. ఎక్కడ? రాష్ట్రం మొత్తం ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్, అవునా? నీకు ఆ కార్డు ఇచ్చాడు. దాన్ని పట్టుకొని నీకు ఎక్కడ హాస్టల్ కేటాయించబడ్డది? నీకు ఎక్కడ హాస్టల్ కేటాయించబడ్డది? మీ ఏ హాస్టల్ మీది? ఏదో ఒకటి చెప్పునాయన, మీకు ఎక్కడ హాస్టల్ దగ్గర ఉందో దామిర హాస్టల్ అనుకుందాం. లేకపోతే ఇక్కడ మోడల్ స్కూల్ ఉంది కదా, అక్కడ హాస్టల్ లేదా? అక్కడ సీట్ వచ్చింది. ఇప్పుడు ఆ కార్డు పట్టుకొని నాకు హాస్టల్లో సీట్ వచ్చింది, సోషల్ వెల్ఫేర్ ఆఫ్ తెలంగాణ, నాకు హాస్టల్లో సీట్ వచ్చింది, నాకు ఉండడానికి నాకు ఐడెంటిటీ కార్డు ఉన్నది, గుర్తింపు కార్డు ఉంది, అడ్మిట్ కార్డు ఉంది, నేను ఇది పట్టుకొని పోయి వేరే హాస్టల్లో కూడా ఉంటాను అంటే ఎందుకు ఉండనివ్వరు? ఉండనిస్తారు. అది హాస్టలే కదా. మరి అక్కడ కూడా హెడ్ ప్రవీణ్ కుమార్ సారే కదా. అక్కడ హెడ్ ప్రవీణే, ఇక్కడ హెడ్ ప్రవీణే. హెడ్లు ఒకటైనప్పుడు మరి చెడ్డులేంటి? అక్కడ అదే భోజనం పెడుతున్నారు, ఇక్కడ అదే భోజనం పెడుతున్నారు. ఇక్కడ హాస్టల్లో పిల్లలకి ఏమేమి కావాలో ఇస్తున్నారు, అక్కడ హాస్టల్లో పిల్లలకి సేమ్ అదే ఇస్తున్నారు. సరే, స్పెషల్ పర్మిషన్ తీసుకుందాం. ప్రవీణ్ కుమార్ సార్తో స్పెషల్ పర్మిషన్ తీసుకొని, సార్ నాకు ఎక్కడికి పోయినా నాకు పర్మిషన్ ఇవ్వండి, ఏ హాస్టల్లో ఉండేటట్టయినా పర్మిషన్ ఇవ్వండి, స్పెషల్గా తెచ్చుకున్నారు అనుకోండి. సరే నాయన, నువ్వు అడిగావు కాబట్టి నీకు స్పెషల్ పర్మిషన్ ఇస్తున్నా, నువ్వు వెళ్ళు, ఎక్కడి హాస్టల్లో అయినా ఉండు, నా పర్మిషన్ లెటర్ చూపెట్టుకో, ఎక్కడ హాస్టల్లో అయినా ఉండు అని ఇచ్చాడు. నువ్వు వెళ్తావు. వెళ్తే ఏం చేస్తారు? పర్మిషన్ లెటర్ చూసి అనుమతిస్తారు. నువ్వు ఉండొచ్చు, నిరభ్యంతరంగా ఉండొచ్చు, భోజనం చేయొచ్చు. ఎందుకు? పర్మిషన్ లెటర్ ఉంది. నీవు సమృద్ధిగా తినొచ్చు, సమృద్ధిగా త్రాగొచ్చు. ఓకేనా? సరే, తినడానికి, త్రాగడానికి, ఉండడానికి మంచిగానే ఉంది. ఇప్పుడు క్లాసులకు పోవాలి. తినడం ఓకే, త్రాగడం ఓకే, హాస్టల్లో పడుకోవడానికి ఓకే, అందరికీ సమానమే. ఇప్పుడు క్లాసులకు పోయి కూర్చోవాలా? ఇప్పుడు ఎలాగుంటుంది చెప్పండి? నేను అలౌ చేస్తారు, అలౌ చేయరనట్లేదు, స్పెషల్ పర్మిషన్ కదా. నువ్వే క్లాస్? నువ్వు 8th క్లాస్ అనుకుందాం. నువ్వు 8th క్లాస్ స్టూడెంట్వి. ఎక్కడ? నీ హాస్టల్లో నువ్వు 8th క్లాస్ స్టూడెంట్వి. మరి ఇప్పుడు నువ్వు వెళ్తే అది ప్రైమరీ హాస్టల్ కాదు. ఒకవేళ 5th క్లాస్ హాస్టల్ అనుకుందాం, ప్రైమరీ హాస్టల్. అదేం హై స్కూల్ హాస్టల్ అనుకుందాం. నీవు వెళ్ళి ఆ హాస్టల్లో కూర్చుంటే అక్కడ ఏ సబ్జెక్ట్ చెప్తారు? అక్కడ హై స్కూల్ లెవెల్ స్టాండర్డ్స్ ఉంటాయి. మరి నీ ప్రైమరీ స్కూల్ వాడిని తీసుకొని వెళ్ళి నువ్వు హై స్కూల్ స్టాండర్డ్లో వింటే నీకేం అర్థమవుతుంది? ఇంకా హై స్కూల్ కాకుండా నువ్వు ఇంటర్మీడియట్ కాలేజ్ హాస్టల్ కూడా ఉంటాయి. మరి నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుంటావు. మరి నీకు అక్కడ ఏం అర్థమవుతుంది? నీకు కరెక్ట్గా అర్థం కావాలంటే అప్పుడు బుర్ర తిరిగి అన్నీ తిరిగి అనుభవం అయినాక ఇది నాకు పడతలేదు, అది నీకు పడతలేదు, అప్పుడు మళ్ళీ వస్తుంది
నేను ఎక్కడ మొదలు పెట్టినో అక్కడికే వెళితే నా గురించి ఎవరికి తెలుస్తుంది? మా సార్కు తెలుస్తుంది. నేను ఏ క్లాస్లో కూర్చుంటే సరిగా ఉంటానో, నాకు ఏ లెసన్ చెప్తే సరిగా ఉంటానో, నేను ఏ లెసన్ వింటే నేను పైకి వెళ్తానో, నేను అడ్మిట్ అయిన హాస్టల్లో ఉంటేనే కదా కరెక్ట్గా ఎదిగేది. మరి నీకు ఈ లోకానుసారముగా ఈ సిస్టమే నీకు ఇన్ని రకాలుగా ఉంటే, మరి దేవుడు ఏర్పాటు చేసిన క్రమంలో నీవు ఇష్టానుసారంగా వెళితే నీకు ఏం ప్రయోజనం? వేరే సంఘం ఉంది, నేను కాదనట్లేదు. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తే, ఈ సంఘానికి శిరస్సు క్రీస్తే. కానీ మరి అక్కడ బోధలు ఎలా ఉన్నాయి? ప్రభువు ఒక్కడే, బోధలు ఎన్ని రకాలు? నానా రకాలు, భిన్నమైన సువార్తలు. నీ బోధకుడు, నీ ప్రభు ఇక్కడ ఉన్నప్పుడు నీకు కావలసిన సువార్త ఇక్కడ అందించబడుతుంది. కానీ నువ్వు వేరే దగ్గరికి వెళితే భిన్నమైన సువార్త మారుతుంది. గలతీ సంఘానికి పౌలు గారు అదే చెప్తున్నాడు. మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టు ఎలాగ తిరిగారు? ఎందుకంటే ఆకర్షించబడుతున్నారు. ఎందుకు? ఆర్భాటాలు ఎక్కువ, హంగులు ఎక్కువ, ఆకర్షించడం ఎక్కువ. అవి ఎంతసేపు పనిచేస్తాయి? నీకు ఉన్నంతసేపు, చూస్తున్నంతసేపు పనిచేస్తాయి. నిన్ను దర్శించేవారు ఉండరు, నిన్ను పట్టించుకునేవారు ఉండరు, నీ కొరకై ప్రయాసపడేవారు ఉండరు, నీ కొరకై కనిపెట్టేవారు ఉండరు, నీ కొరకై నీ నిమిత్తమై అంగలార్చేవారు నీ కొరకు అక్కడ ఉండరు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? నీ సొంత కుండలోనే, నీ సొంత బావిలోనే నీకు ఇవన్నీ ఏర్పాటు చేయబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనిస్తే మనము దేవుడు అనుగ్రహించిన పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి గల సొంత సంఘములో ఉంటేనే, కానానులో ఉంటేనే నీకు ఆశీర్వాదం. కానాను విడిచి వెళ్తే ఏంటి? కానాను విడిచి వెళితే ఏంటి? ఐగుప్తు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, మనము కానానులో, దేవుడు ఏర్పాటు చేసిన కానానులో ఉంటేనే ఏం దొరుకుతాయి? పాలు తేనెలు సమృద్ధిగా ప్రవహించే దేశంలో ఉంటావు. నీవు ఆ కానాను విడిచి వెళితే నీ పరిస్థితి ఏంటి? ఐగుప్తు పరిస్థితి, దాసత్వ పరిస్థితి. ఐగుప్తు అంటే గుర్తుకొచ్చింది, ఐగుప్తురాలు. మన నైట్ విన్నాం కదా, ఎవరు ఐగుప్తురాలు? హాగరు. ఐగుప్తురాలైన దాసి హాగరు. హాగరు కూడా ఏమనుగ్రహించబడింది? హాగరు షారాను నమ్ముకొని వస్తే, యజమానురాలుగా షారాను నమ్ముకొని వస్తే ఆమెకి ఏమనుగ్రహించబడింది? ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం చదవండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో
ఇటు అటు తిరిగొచ్చుండెను. హాగర్ ఏం పొందుకున్నదమ్మా? అబ్రహాం ద్వారా హాగర్ ఏం పొందుకున్నది? చదివిపించాను కదా, నీళ్ళ తిత్తి. ఆమె పొందుకున్నది ఏంటి? తెల్లారు లేచి చీకటి జాముని అబ్రహాము ఆమెకి ఏం అప్పచెప్తున్నాడు? కొద్ది ఆహారమును నీళ్ళ తిత్తిని ఆ పిల్లవానితో కూడా హాగర్ని అప్పగించి ఎక్కడికి? గెట్ అవుట్. ఎక్కడికి? అరణ్యంలోకి. ఆ అరణ్యంలోనికి వెళ్ళినటువంటి హాగర్కి నీళ్ళ తిత్తి ఎంతకాలం పనిచేసింది? నీళ్ళ తిత్తి ఎంతకాలం పనిచేసింది? కొద్దిసేపు తాగారు, నడిచారు, నీళ్లు తాగారు. నీళ్ళ తిత్తి అరణ్యంలో ఉన్నారు, ఆహారానికి కొదవలేదు. ఎందుకంటే ఏ చెట్టు ఫలంలైనా తినొచ్చు, కానీ నీళ్లు లేవు. నీళ్ళ తిత్తి అయిపోయింది. పిల్లవాడు ఏడుస్తున్నాడు. దేని కొరకు? నీళ్ళ కొరకు పిల్లవాడు ఏడుస్తుంటే చూడండి, ఇక్కడ 19వ వచనంలో రాయబడిన మాట, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడైండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి విల్లు కాడాయను. ఇక్కడ గమనించండి, నీళ్ళ తిత్తి కావాలా, దేవుని ఊట కావాలా? ఊట ఎందుకు? ఊట అంటే అక్కడే ఉంటుంది. తిత్తి అయితే మంచిగా ఎంబడి పెట్టుకొని తిరగచ్చు కదా. తిత్తి అయితే మనతో వస్తుంది, మనం ఎక్కడికి పోయినా మన ఎంబడి ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు, మన ఇష్టానుసారంగా. మళ్ళీ అవసరం ఉంటే నింపుకోవచ్చు కదా. ఈ ఊట అయితే ఇక్కడే ఉంటుంది, ఈ పాడుపడ్డది ఒక్క దగ్గరే ఉంటుంది, ఎటు కదలదు. ఊరికే మనమే దీని దగ్గర రావాలా? ఇదైతే మన దగ్గర రాదు, మనతో ఉండడు, మనం చెప్పినట్టుగా మనకు సహకరించదు. ఈ ఊట చెప్పినట్టే మనం వినాలా? ఎంతకాలం వినాలి ఈ ఊట మాటలు? హాగరు చూడండి, దేవుడు ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆమె వెళ్ళి ఊట చూచి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చి, ఎక్కడున్నారు వారు? అరణ్యంలోనే ఉన్నారు. అక్కడ మరల తిరిగి నా యజమానురాలు శారమ్మ అని ఉరకల. అక్కడే నీకు స్థానం లేదు. నీకు అక్కడ దొరికింది ఏంటి? నీళ్ళ తిత్తి మాత్రమే. ఆ నీళ్ళ తిత్తితో నిన్ను వెళ్ళగొడితే అరణ్యంలోనికి వస్తే దేవుడు నీ కొరకు నీళ్ళ ఊటను తెరిచాడు, కన్నులు తెరిచాడు. ఆమె కన్నులు తెరబడినప్పుడు నీళ్ళ ఊటను చూసింది. ఆ తిత్తితో నీళ్ళు నింపి పిల్లవాడికి త్రాగనిచ్చింది. తాను త్రాగి ఆ ఆకలి తీర్చుకొని దాహం తీర్చుకొని అరణ్యంలోనే పెరిగి పెద్దవాడాడు. కానీ ఇవాళ రేపు, ఇంతకుముందు కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీళ్ళ తిత్తి కొరకు ప్రయాసపడుతున్నారు. ఈ ఊటను విడిచిపెట్టి వెళ్ళి బయట దొరికే నీళ్ళ తిత్తి కొరకే ప్రయాసపడుతున్నారు. నిజమా కాదా? మన ఇంట్లో మంచినీళ్ళు వదిలిపెట్టి 20 రూపాయల వాటర్ బాటిల్ కొరకే ప్రయాసపడతాం. మనం ఎందుకు? వాడు స్టాంప్ వేసి సీల్ వేసి ప్యాక్ చేసి ఇస్తాడు కాబట్టి మంచిదే. నేను కూడా నీళ్ళ బాటిల్ తెచ్చుకున్నా ఇంటి దగ్గర నుండి. ఎంతసేపు ఉంటాయి? నేను ఇక్కడ ఉన్నంతసేపు పనిచేస్తాయా? కానీ ఊట దగ్గర ఉంటే ఎప్పటికీ పనిచేస్తుంది. అందుకే ప్రభు స్పష్టంగా కన్నులు తెరవ చేస్తున్నాడు. అక్కడ యేసు ప్రభు వారికి రొట్టె పంచి పెట్టగానే వారి కన్నులు తెరవబడ్డాయి. ఇక్కడ హాగరుకు చూడండి, అరణ్యంలో ఏడుస్తున్నప్పుడు ఆ చిన్నవాడి మొరను విని ప్రభు వారి కోసం ఊటను పుట్టించాడు. మీరు గమనించారా? ఐగుప్తులో దాసత్వంలో ఉన్నటువంటి హాగరు శారమ్మ దగ్గరికి వచ్చి ఏం పొందుకున్నదో? ఏమని? శారమ్మ ఆరాధించే దేవుణ్ణి పొందుకున్నది హాగరు. మనది రివర్స్. మనది దాసత్వంలో ఉన్నటువంటి ఐగుప్తు చూడండి, యజమానురాల దగ్గరికి వచ్చి
యజమానురాలు ఆరాధించే దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవుడికి మొరపెడితే ఊటను పొందుకున్నది. ఆ అనుభవం షారాకు లేదు అక్కడ. మొన్న విన్నాము కదా నైట్ ప్రేయర్, నేను మళ్ళీ చెప్పట్లేదు. కానీ కాబట్టి ఇక్కడ గమనిస్తే మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? నీవు ప్రయాసపడకుండా దేవుడు నీ కొరకు ఇక్కడ ఊటను పుట్టిస్తే ఈ ఊటను విడిచిపెట్టి నీవు నీళ్ళ తిత్తి కొరకు వెళుతుంటే, అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. అందరు చూడండి, పేజ్ నంబర్ 628. పేజ్ నంబర్ 628, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, ఆనాడు ప్రవక్తతో తెలియజేశాడు, ఈ దినం కూడా దర్శన రీతిగా, ప్రవచన రీతిగా, వాక్యానుసారంగా మాట్లాడుతున్నాడు. నా జనులు 2 నేరం చేస్తున్నారు. ఏంటంట? జీవజలముల ఊటను నేను ఇక్కడ పుట్టిస్తే ఏం చేస్తున్నారు? నన్ను విడిచి ఉన్నారు. ఈ ఊటను విడిచిపెట్టి వేరే ఊటల కొరకు ప్రయాసపడుతూ ప్రాకులాడుతూ వాటి కొరకు తిరుగుతున్నారు. రెండవది, బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నారు. అంటే సొంతంగా తిత్తులను తయారు చేసుకుంటున్నారు. నీ ఊటను విడిచిపెట్టి తిత్తుల కోసం ప్రయాసపడితే సొంతగా నీళ్లు నిలువని తొట్లు, అంటే నీళ్లు అయిపోయే తొట్లు. ఇదైతే జీవజలపు ఊట. దీన్ని విడిచిపెట్టి 2 నేరములు చేస్తున్నారు. ఈ 2 నేరములను విడిచిపెట్టండి. ఇకనైనా ప్రభు తెలియచేసే సంఘం అంతటితో మాట్లాడుతున్న మాట, మీ కొరకు నేను జీవజలపు ఊటను ఇక్కడ పుట్టించి ఉంటుండగా మీరు ఇక్కడి నీళ్లు మాత్రమే త్రాగండి. ఇక్కడ రొమ్ములో నుండి వచ్చే విశ్వాసం అనే పాలను, వాక్యం అనే పాలను త్రాగండి. అందరూ కరెంట్ పోయిందా? ఆహా, ఇది ఇన్వర్టరా? ఓకే ఓకే. దేవునికి మహిమ కలుగు గాక. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏమిటంటే, జీవజలముల ఊటైనా నన్ను విడిచిపెడుతున్నారు, నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని వాటి కొరకు ప్రయాసపడుతున్నారు. కాబట్టి నేను ఇంకొక 5 minutes ముగిస్తున్నా. ఏ ఒక్క దాసుడు కూడా 2 యజమానులను సంతృప్తి పరుస్తాడా? ఏ దాసుడైనా 2 యజమానుల కింద సరిగా పని చేయగలుగుతాడా? ఎంతకాలం నమ్మియొచ్చు. 2 రోజులు ఆరోగ్యం బాగాలేదని ఇక్కడ డ్యూటీ ఎగ్గొట్టొచ్చు, అక్కడ చేయొచ్చు. 2 రోజులు బాగాలేదని అక్కడ ఎగ్గొట్టి ఇక్కడ చేయొచ్చు. ఎంతకాలం? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉత్తరప్రదేశ్ ఏం చేశాడు తెలుసా? 2 ఉద్యోగాలు చేస్తున్నాడు. ఇక్కడ వారం రోజులు డ్యూటీ చేస్తున్నాడు, ఒక వారం లీవ్ పెట్టి అక్కడ చేస్తున్నాడు. 15 సంవత్సరాల నుంచి డ్యూటీ చేసుకుంటూ వస్తున్నాడు. అట్లనే 2 జీతాలు తీసుకుంటున్నాడు. ఎప్పుడు? ఆధార్ కార్డు లేనప్పుడు. ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చాక ఆధార్ కార్డు
ఈయన పేరు మీద సర్వీస్ బుక్ లో ఎంటర్ చేశాక 2 ఉద్యోగాలు బయటపడ్డాయి. ఒకటే ఆధార్ కార్డు మీద 2 ఉద్యోగాలు ఏంటి, 2 జీతాలు ఎందుకు వెళ్తున్నాయి, ఇద్దరు ఎలా వెళ్తున్నారని ఎంక్వైరీ చేస్తే అక్కడ చేసేవాడు ఇక్కడ చేసేవాడు ఒక్కడే చేరితే 2 ఉద్యోగాలు పోయినాయి. 2 ఉద్యోగాలు పోయినాయి, 2 పెన్షన్లు పోయినాయి, కేసు అయింది, లోపలికి పోయింది. ఎప్పుడే కానీ ఒక వ్యక్తి ఇద్దరు యజమానులు ఎప్పుడూ సంతృప్తి పరిచయం. మరి అలాగే నీ సొంత కుండలోని నీళ్లను విడిచిపెట్టి వెళితే ఇంకెక్కడ నీకు సంతృప్తి దొరుకుతుంది? చివరకు ఒక మాట చెప్పిన ముగిస్తా. యోసేపు బాల్యంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? యోసేపు ఏం చేశాడు? అసలు యోసేపు ఎవరు? యోసేపు ఎవరమ్మా? యోసేపుకున్న ప్రత్యేకత ఏంటి? కలలు కనేవాడు. పేరు ఉంది కదా. చిన్నప్పుడు కలలు కన్నాడు. కన్నాడా? 10 సంవత్సరాలప్పుడు కలలు కన్నాడు. ఏం కలలు కని చెప్పాడు వాళ్ళ అన్నలకి? ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే ఇక సరిపోతుంది. కానీ కలలు కన్నాడు. కలలు చెప్తే వాళ్ళందరూ నేను మీకు దాసులం కావాలని అన్నలు కోపం పెట్టుకున్నారు. తర్వాత 2వ కలల తల్లిదండ్రులు అన్నదమ్ములందరూ కూడా సాష్టంగా పడ్డట్టు పడింది కళ. మొదటిదేమో వెన్నులది, 2వదేమో సూర్యచంద్ర నక్షత్రములది. ఇప్పుడు ఈ కళలను మీరు నమ్మారా? తండ్రి నమ్మాడా? కోప్పడ్డాడు. తర్వాత జ్ఞాపకం పెట్టుకున్నాడు. కానీ నేను నీ తల్లిదండ్రులం కూడా నీకు లోబడాలా అని అంటాడు యాకోబు. అన్నదమ్ములు కూడా నమ్మలేదు. వీని కళ నెరవేరొద్దని వీని చంపాలనుకున్నారు. అమ్మేశారు, తీసుకొని వెళ్ళారు. ఎక్కడేశారు? అమ్మేసినాక ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇంకా పోతీఫర్ దగ్గరికి వెళ్ళాడు. చివరికి చెరసాల్లోకి వెళ్ళాడు. చెరసాల్లో వెళ్ళాక అక్కడ ఇద్దరికి కలలు పడితే వారికి అర్థం చెప్పాడు. అర్థం చెప్పినట్టుగానే 3 రోజులకు అయిపోయింది. ఒకడు ఉరి తీయబడ్డాడు, ఒకడికి మళ్ళా ఉద్యోగం వచ్చింది. వాడిని జ్ఞాపకం చేసుకున్న నాయన ఫరో దగ్గర అంటే వాడు ఏం చెప్పాడు? ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? 2 సంవత్సరాల తర్వాత ఫరోకు కలలు పడితే ఆ కలబాబు వారి రాజ్యంలో ఉన్న వారు ఎవరు కూడా చెప్పకపోతే అప్పుడు వీని గుర్తుకొచ్చి అయ్యో నా పొరపాటని యోసేపుని పిలిపించాడు. అవునా? ఇంత తెలిసిందే కదా. జ్ఞాపకం చేస్తే కానీ జ్ఞాపకం రాదు. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు అసలు విషయం. యోసేపును పిలిపించారు, క్షౌరం చేయించారు. ఎందుకని చెరసాల్లో ఉన్నాడు కదా. క్రొత్త బట్టలు వేశారు. ఫరో దగ్గర తీసుకొచ్చాడు. ఫరో ఎందుకు పిలిపించాడు? ఆ పానదాయకుడు చెప్పిన సాక్ష్యమును బట్టి కదా. చెప్పాడు, నువ్వు నా కళకు భావం చెప్తావా అని అడిగాడు. అడిగితే నా వల్ల కాదు, అది దేవుని వల్లనే అవుతుంది అంటాడు. సరేనని ఫరో ఏం చెప్తాడు? నాకు 2 కళలు పడ్డాయి. ఒకటి బలిష్టమైన వెన్నులు, 2 పీల వెన్నులు. తర్వాత 2వ కళలో బలిష్టమైన పశువులు, బలహీనమైన పశువులు. కానీ బలహీనమైనవి బలిష్టమైన వాటిని మింగివేసినని కళలు చెప్తాడు. ఇవి దేనికి సాదృశ్యమో భావము కూడా యోసేపు చెప్తాడు. చెప్పాక ఫరో ఏమంటాడు చెప్పండి. ఇప్పుడు నాకు కావాల్సిన ఆన్సర్ అది. యోసేపు కలల భావం చెప్పాక ఫరో ఏమంటాడు? ఏమైందమ్మా? యోసేపు ఎన్ని సంవత్సరాల నుంచి యోసేపును పట్టుకొచ్చే పాపం ఎంత బాధపడతాడు యోసేపు. కాదు, మీరు ఇట్లా చేస్తే యోసేపు ఎంత బాధపడాలి? నన్ను మర్చిపోయారు మా వాళ్ళు అని చెప్పేసి యోసేపు ఎంత బాధపడాలి చెప్పమ్మా. ఆదికాండం 41 చూడండి. ఆదికాండం 41 37, 39 వచనాలు చదవండి. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక
అతడు తన సేవకులను చూచి ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచని గనుక నీ వలె వివేక జ్ఞానం గల వారెవరును లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. ఇక్కడ గమనించండి అమ్మ, ఒక్కసారి గమనించండి. ఇక్కడ చివరిగా ముగిస్తున్నా. ఫరో సన్నిధికి యోసేపు వచ్చాడు, కలలు విన్నాడు, భావం చెప్పాడు. ఫరో ఏమన్నాడు? ఇతని వల్లే దేవుని ఆత్మ గల మనుషుని మనము కనుగొనగలమా? ఏమన్నాడు? ఎందుకంటే యోసేపు కంటే ముందు చాలా మందిని పిలిపించి కళల గురించి ఫరో చెప్పాడు. ఎవరైనా అర్థం చెప్పారా? అందుకని ఫరో ఏమన్నాడు? ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన వాణ్ణి మన దేశంలో మరి ఒకరిని కనుగొనలేము. కాబట్టి ఇక నుండి నా ప్రజలందరి మీద నీవే అధికారివై ఉండు. నేనేం చేస్తా? తింటా పంట. ఇదిగో నా ఉంగరం నీకు ఇస్తున్నా. నీవే అధికారివి, అవునా కాదా? నీవే ఏలుబడి చేయి, నీవే ప్రజలను చూసుకో, వారందరు నీకు లోబడతారు. వెంటనే ఫరో ఏం చేశాడు? యోసేపుని అధికారం చేశాడు. ఇదంతా ఎంతసేపట్లో జరిగింది చెప్పండి? సరే, 2 కళలు చెప్పాడు, 2 బావులు, ఒక 20 నిమిషాలు అనుకోండి. ఫరో యోసేపు నమ్మడానికి ఒక్క 20 నిమిషాలే పడితే, యోసేపు తల్లిదండ్రులు అన్నదమ్ములు నమ్మడానికి ఎంత కాలం పట్టింది? 20 సంవత్సరాలు పట్టింది. కన్న తల్లిదండ్రి, తోబుట్టిన అన్నదమ్ములు యోసేపు నమ్మడానికి 20 సంవత్సరాలు పడితే, అన్యుడైనటువంటి ఫరో 2 కలల భావం చెప్పిన యోసేపు నమ్మడానికి 20 నిమిషాలు పట్టల. ఫరో కంటే మనం ఎంత బుద్ధిహీనులం చూడండి. మనకంటే ఫరో ఎంత తెలివైన వాడో గమనించండి. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నట్టు ప్రభు రాత్రి మాట జ్ఞాపకం చేశాడంటే, సొంత తల్లిదండ్రులు, సొంత అన్నదమ్ములు కలల గురించి చిన్నప్పుడు చెబితే వారికి నమ్మడానికి 20 సంవత్సరాల కాలం పడితే, ఒక అన్యుడైనటువంటి ఫరో అధికారం అప్పగించడానికి ఆ కలల భావం తెలియచేసి, నాకు ఈ రిస్క్ ఎందుకు, నాకు ఈ శ్రమలు ఎందుకు, నాకు ఈ కరువు ఎందుకు, నేను మాత్రము హాయిగా కూర్చుంటా, నీవే ఏలుబడి చేయి, నీవే చూసుకో, నీవే అని 20 నిమిషాలు పట్టలేదంటే ఫరోకి. మనకంటే ఫరో ఎంత గొప్పవాడమ్మా, అవునా కాదా? మరి మన స్థితి, ఆయన ఆ కలల భావంతో ఆయన కన్నులు తెరవబడి, ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడని గుర్తించి, ఆయనకు లోబడి తన అధికారం అంతా ఆయనకు అప్పగించి, ఆయనను ఏలుబడి చేయడానికి ఫరో తన జీవితాన్ని, తన నిర్ణయాన్ని, తన అధికారాన్ని మార్చుకుంటే నీకు ఇంకెంతకాలం కావాలా? ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలా? యోసేపు కుటుంబం లాగా నీవు ఇంకా ఎంతకాలం ఉంటావు? ఇంకా నమ్మాలా, ఇంకా సంవత్సరాలు కావాలి. నీకంటే నాకంటే ఫరో నయం కాదా? దేవుడు అప్పుడప్పుడు ఎందుకు రాపిస్తాడా వీళ్ళ గురించి అంటే, మనకు బుద్ధి తెచ్చుకోవడానికే. ఐగుప్తు అంటాము, ఫరో అంటాము, అన్యులు అంటాము, విగ్రహారాధికులు అంటాము. దేవుడు అంటే తెలుసా వాడికి? దేవుని ఆత్మ అంటే తెలుసా? నిజమైన దేవుడు అంటే తెలుసా? మరి అలాంటి వాడే దేవుని ఆత్మ కలిగిన వాడిని గుర్తిస్తే, నీ దగ్గరికి వచ్చి నీ కొరకు జీవకుండలు గుర్తించే దేవుని ఆత్మ కలిగిన వాడిని నీ విడిచిపెట్టి పరాయి కుండల కొరకు ఎందుకు ప్రాకులాడుతున్నావు? పరాయి కొమ్ము పాలు త్రాగడానికి ఎందుకు ప్రాకులాడుతున్నావు?
నీవు నేను మనం ఆనుకొనవలసినవి రెండే రొమ్ములు. ఒకటి అబ్రహాము రొమ్ము, ఒకటి యేసు క్రీస్తు అనే రొమ్ము. ఈ రొమ్ములో నుండే నీ విశ్వాసం అనే పాలు తాగాల, ఈ రొమ్ములో నుండే నీ వాక్యం అనే పాలు తాగాల. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, విన్నవారు అందరూ విన్నారు, కానీ విన్న వాక్యంతో విశ్వాసము కలుపుకోలేదు, కాబట్టి వారికి విన్నది వ్యర్థమైనది. వాక్యం అనే రొమ్ము ఒక్కటి ఉంటే సరిపోదు. ఆ వాక్యం అనే పిండి కలపబడాలంటే విశ్వాసం అనే పాలు కూడా కలపబడాలా. అందుకే ఈ 2 రొమ్ముల మీద మాత్రమే ఆధారపడాలా. నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ స్త్రీ రొమ్ముల మీదనే నీవు బద్ధుడవై ఉండు, కానీ జార స్త్రీ రొమ్ముల యందు నీవు బద్ధుడవు కాకుండామని దేవుడు స్పష్టంగా లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు. అందరం కూడా లేచి నిలబడదాం.